అంటే మానవ యొక్క జీవితంలో చాలా విషయాలు ఉంటే చెప్పుకోవడానికి నాకు అది ఇష్టం ఉండదండి. నేను మాట్లాడగలిగితే వాక్యం మాట్లాడాలి, నా సాక్ష్యము వాక్యమై ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నా సాక్ష్యము అంటే నా నోటి నుండి వచ్చేది ఏదైతున్నదో అది నా గూర్చినదై ఉండకూడదు, కానీ నా ప్రభువును గూర్చినదై ఉండాలి. అందుకే ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పను. దేవుని స్తోత్రం. అయితే మరి జరిగే మీటింగ్స్ కోసం మాట చెప్పి నేను వాక్యాలకు వెళ్ళిపోదాం. నేను 99లో ఈ గ్రామం వచ్చాను. నేను మరి 99 నుండి కూడా ఈ గ్రామం అంతా కూడా నన్ను ప్రేమించింది. ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించారు. నేనంటే ఇష్టం లేని ఎవరు లేరండి, అందరూ నన్ను ప్రేమించారు. దేవుని స్తోత్రం కలవడం కాక నేను వారిని ప్రేమించాననేది కాదు, కానీ వారు నన్ను ప్రేమించడం గొప్పతనం. దేవుని స్తోత్రం కలవడం కాక మన మంచివారమా చెడ్డవారమా అనేటువంటిది ప్రక్కన పెడితే ఈ గ్రామం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రేమించిన వారే. కాబట్టి మరి దేవుడు వారందరిని కూడా దీవించును కాక. దేవుని స్తోత్రం కలవను కాక. సరే, ఇప్పుడు ఈ జరిగే మీటింగ్స్ కొరకు ఒక మాట చెప్పాలనుకున్నాను. నేను ప్రస్తుతం మీటింగ్ పెట్టకూడదు అనుకున్నాను. అసలు తలంపే నాకు లేదు, ఆ ఆలోచన నాకు లేదు. సరే, ప్రస్తుత సంఘానికి నేను చెప్పే వర్తమానం సరిపోద్ది కదా అనే ఉద్దేశంతో ఏదో వెళ్తూ ఉన్నాం. అయితే సహోదరులు అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి అంటున్నారు. మేము పెట్టిన చివరి మీటింగ్ ఏంటంటే మోజెస్ దయానంద గారే 2018లో నేను ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు పెట్టుకోవడం జరిగింది. అది మళ్ళా నేను ఎవరితో మీటింగ్ పెట్టలేదు. అంటే నా విషయం ఏంటంటే నా బలిపీఠం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడిన నేను. అతను 5 రకాల పరిచర్లు ఉండేవాడే ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుని సేవకుడు కాపరినగా బలిపీఠమును కాయువాడే అయినాడు. అంటే ప్రజలను కాయడం మాత్రమే కాకుండా బలిపీఠమును కూడా అపవిత్రపరచబడకుండా కాయాలి. కాబట్టి అందుకని అందరికీ నేను నా బలిపీఠాన్ని ఇవ్వను. దేవుని స్తోత్రం. ఒకవేళ నాకు ఎంత తెలిస్తే అంతట్లోనే దేవుడు నన్ను పరిపూర్ణం చేస్తాడు. అంతే తప్ప మరి మనం బలిపీఠం అపవిత్రం చేయకూడదని ఉద్దేశంతో అందరికీ ఇవ్వను. దేవుని స్తోత్రం కలవడం కాక. ఇంతవరకు నేను మీటింగ్ పెట్టింది ఎవరంటే రాయ్ మ్యాథ్యూస్ గారు. అంటే 2014లో 2016లో మరి ఆశీర్లా గారు ఇక్కడే పెట్టాము. ఆ తర్వాత మన తరచుగా వచ్చేది మోజెస్ దయానంద గారు వచ్చారు. మోజెస్ దయానంద గారితో కూడా ఇక్కడ బహిరంగ మీటింగ్ పెట్టాం. మరి ఇంతవరకు మరి సంఘం అంతా కూడా ఎంతో సహకరించింది. వారందరం దేవుడు దీవించును గాక. అది 2018 మీటింగ్ లాస్ట్ అయినది. ఇంకా ప్రస్తుతం మేము మీటింగ్ పెట్టే స్థితిలో లేమని చెప్పి, అంటే నా ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదు. మీకు తెలుసు చాలామంది మేము కానుకలు పెట్టి కూడా బయటే పెడతాం. కానుకల పాట పాడడం, కానుకల కోసం పాట పాడడం చర్చిలో, అది బయటే పెడతాం. ఇప్పుడు ఫస్ట్ ప్రారంభం నుండి కూడా ఇంతవరకు కానుకల పాట పాడి ఇది చెయ్యం. ఇప్పుడు వాళ్ళు కానుకలు పట్టడానికి పిల్లల్ని పిలుస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు రావడానికి. అంటే ఇష్టం అలవాటు లేక, అలా పట్టే ఇది లేక. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెడదాం మీటింగు అని చెప్పి నేను అనుకున్నాను, సంఘాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి. అప్పుడప్పుడు మన సహోదరు ఇశ్రాయేలు మీటింగ్ పెడతాం పాస్టర్ గారు, మీటింగ్ పెడదాం అని చెప్పేసి అనేవాడు. ఈ మీటింగ్ల కారణం కూడా అయినే ఒక రకంగా చెప్పాలంటే. చాలాసార్లు పెట్టాలని చెప్పేసి, అయితే ప్రస్తుతం పెట్టలేం బాబు అని చెప్పేసి, అంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెడదాం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక అని చెప్పేసి నేను అనుకునేవాడిని. పాస్టర్ డానియల్ గారు మన మంచికి వచ్చారు, వారు పైకి రావాల్సింది కోరుచున్నాం. 2 రోజులు పైకి వచ్చాను. అయితే గత 5 నెలల క్రితం అనుకుంటాను నేను దీనికోసం ప్రార్థన కూడా చేయలేదు. ప్రార్థన కూడా చేయకపోతే మీటింగ్ పెట్టినట్టు, అది కూడా మోజెస్ గారితోనూ బహిరంగంగా పెట్టినట్టు
అసలుకే లేదంటే మళ్ళీ ఏదైనా ఉంటుంది అనమాట అండి. అంటే మోదీస్ గారితో మీటింగ్ పెడితే డబ్బులు ఖర్చు అవ్వండి, ఆయన భోజనం డబ్బులు ఖర్చు అవ్వవు, ఆయన అకామిడేషన్కి డబ్బులు ఖర్చు అవ్వవు. పైగా ఆయన సువార్తలు కాబట్టి శనివారం ఆదివారం పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయండి. డబ్బులు ఖర్చు అవ్వకుండా 7 ముద్దుల వర్తమానం పొందుకునేది ఈయన ద్వారానండి. అంటే మనిషిని మనిషిని గొప్ప చేయడం కోసం మాట్లాడతారు సుమా. అసలు పెట్టకుండానే ఎక్కువ వాక్యాన్ని పొందుకోగలిగేది ఈయన ఒక్కరేనండి, మన అందరికీ అందుబాటులో ఉండేది. ఆయనకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్పిన మాట వాస్తవం. నాకు ముఖస్తుతి చేయడం ఇష్టం ఉండదండి. ఏమంటే నా మాట కూడా మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి శనివారం ఆదివారం ఎప్పుడన్నా పెట్టుకోకూడదు అనుకున్నాం. అయితే బహిరంగంగా పెట్టినట్టు కల వచ్చింది నాకు ఒక 5 నెలల క్రితం. నేను దాన్ని వదిలేసాను, పక్కన పెట్టేశాను నేను. అది మధ్యలో కాకినాడలో పాస్టర్ హానోక్ గారు ఉన్నారు. ఆయన ఇలా సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు 5 రెక్కల పరిచర్య మనం ప్రోత్సహించాలి బ్రదరు. కాబట్టి మరి మోజెస్ దయానంద్ గారిని తీసుకొద్దామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చెప్తే మంచిది బ్రదరు తీసుకురావడం అని చెప్పి నేను అనుకున్నాను. అయితే ఆయనకి వారం మధ్యలో కావాలి, అంటే ఓపెన్గా బహిరంగ సువార్త ప్రకటించాలి కాబట్టి వారం మధ్యలో కావాలి, బుధవారం గురువారం శుక్రవారం కావాలి అని చెప్పారు. అదే శనివారం ఆదివారం అయితే మా చర్చలు పెట్టుకొచ్చిలే, ఇంకా ఏ ఖర్చు ఉండదు అని చెప్పేసి నేను కూడా అనుకుని సర్లే బ్రదర్ తీసుకొద్దని చెప్పేసి ఫోన్ చేస్తే అప్పుడు నాకు ఈ కళ జ్ఞాపకం వచ్చిందన్నమాట అండి. బ్రదర్ వజ్రవేలు గారు సహోదరులు 22-23 సంవత్సరాలు పెట్టి నాకు తెలిసి అయినా మరి నేను ఏవినార్లో నా సొంత గ్రామంలో పెళ్లి చేసుకున్నప్పుడు మన సంఘస్థులతో పాటుగానే విశాఖపట్నం బ్రదర్స్ జేమ్స్, పాలు, ఆనంద్, ఇంకా చాలామంది సహోదరులు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి మా పెళ్లి విషయంలో మన సంఘంతో పాటుగా ఎక్కువ జాగ్రత్త తీసుకుని అక్కడ స్టేజ్ అన్నీ అలంకరించి చూసారా, దగ్గరుండి పెళ్లి చేయించి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వైజాగ్ రమ్మని మాకు అవన్నీ చూపించి మరి బట్టలు పెట్టి పంపించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలను కాక. చాలా ప్రేమ కలిగినటువంటి సహోదరులు వారు. అప్పుడు ఈ పాస్టర్ జేమ్స్ గారి యొక్క బావగారు మన వజ్రవేలు గారు. కాబట్టి మరి ఆయన ద్వారా నేను మాట్లాడించడం జరిగిస్తే బ్రదర్ ఒక మాట చెప్పారేంటండి, అది తరచుగా మాట చెప్తారు. ఎందుకంటే బ్రదర్ సంగతి మనకు తెలుసు కాబట్టి. ఎక్కువగా మనుషుల మీద ఆధారపడే వ్యక్తి కాదు, దేవుని చిత్తం మీద ఆధారపడే వ్యక్తి ఆయన. బ్రదర్ దేవుడు వెళ్ళమంటే వస్తాను, బ్రదర్ని ప్రార్థన చేయమనండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అని చెప్పారు బ్రదరు. అప్పుడు బ్రదర్తో ఏం చెప్పారంటే, బ్రదరు దేవుడు వెళ్ళమంటేనే రావాలి, కానీ దేవుడు లేకుండా ఆయనతో మాకు పని లేదండి అని చెప్పాను. ఆయన ఒక సహోదరుడుగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక మంచి దేవుని సేవకుడు గౌరవిస్తాను, కానీ దేవుడు పంపించకుండా ఆయన వల్ల మాకు ఏ మేలు జరగదండి. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, ఆయన కూడా ప్రార్థన చేయమన్నాడు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ మాటని ఎంతో ప్రేమించాను నేను. ఒక దైవజనుడు కాలు కదపాలంటే దేవుని చిత్తమై ఉండాలి, దేవుని నడిపింపడై ఉండాలి. అంటే ఆత్మ రక్షించేస్తున్నాను కదా అని చెప్పేసి అది వెళ్ళిపోకూడదు, దేవుని చిత్తం లేకుండా కదలకూడదు. ఆ తర్వాత బ్రదర్ ప్రార్థన చేశారట. నేను ఆ మాట చెప్పలేదు బ్రదర్కి. ఎవరు బ్రదర్ నాకు ఎలాగ వచ్చింది కదా, దేవుడు పెట్టమని చెప్పాడు కాబట్టి అని చెప్పి ముందుగా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒక కళ వచ్చినప్పుడు దాన్ని నమ్మండి, దాని మీద ఆధారపడొద్దు అని చెప్పాడు ఆయన. దేవుడు మనకిచ్చిన కళను మనం ఎన్నడూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ కళ దేవుడిస్తే దానికి అదే నెరవేర్చబడుతుంది ఆ సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా మన ఉద్దేశాలు కానీ, మన ఆలోచనలు కానీ, మనకు వచ్చిన కళలు కానీ మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రవక్త చెప్పిన ప్రకారంగా కళ నమ్ము, అది దేవుడిచ్చింది. అది నమ్మట్లేదంటే దేవుడు నమ్మట్లేదని అర్థం. కానీ దాని మీద ఆధారపడద్దు. మనం ఆధారపడవలసింది దేవుని యొక్క వాక్యం. అది కదల్చబడదు, అది కదల్చబడిన బండ అయినది. ఎల్లప్పుడూ ఆ కదల్చబడిన బండ మీదే మనం నిలబడాలి.
దేవుని స్తోత్రం. కళలు రావడానికి ఎన్నో 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 మార్గాలు ఉంటాయి. ప్రభువు చెప్పిన మార్గాలను, జ్వరం వస్తే కళ వస్తుంది అన్నాడు, మాంసం ఫుల్గా తిని పడుకుంటే కళ వస్తుంది అన్నాడు కదండి. కానీ అందులో ఏ కళ మనకు తెలియాలంటే అది నెరవేర్చబడేంత వరకు ఆగమన్నాడు ప్రవక్త. అది నెరవేర్చబడిన తర్వాత ప్రభువా మీరు నాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు అని దేవుని మహిమ చెల్లించమన్నాడు. చాలామంది నన్ను ఏంటి కరుణాకర్ కళను నమ్మడేంటి, కరుణాకర్ కళను నమ్మడేంటి, కళను నమ్ముతుంది నేను, కానీ ఆధారపడను. నేను ఆధారపడేది ఇది ఉంది. దేవుని స్తోత్రం. దీని మీద ఆధారపడతాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే, మనుషుల్ని నేను స్తుతించడం అనేది చేయను. వాక్యమే నాకు ఆధారమైనది. దేవుని స్తోత్రం. బ్రదర్తో ఆ మాట చెప్పలేదు. బ్రదర్ నాకు దేవుడు చూపించాడు అని చెప్పలేదు. మళ్ళా బ్రదర్ ఫోన్ చేసి దేవుడు వెళ్ళమని చెప్పాడు, వస్తానని చెప్పండి బ్రదర్కి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు అప్పుడు చెప్పిన బ్రదర్కి, బ్రదర్ వస్తారన్న సంగతి నాకు తెలుసు, దేవుడు నాతో చెప్పాడు, అది ఈ మాట బ్రదర్కి చెప్పకండి మీరు అని చెప్పేసి ఆ తర్వాత చెప్పాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు కూడా ఆ బ్రదర్ మోయిస్ బ్రదర్కి ఆ విషయం తెలియదు. ప్రియులారా, మన దగ్గర ఒక్కడున్నా పర్వాలేదు, ఆ ఒక్క వ్యక్తి యొక్క విలువ, ఆ ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కన్నా మిన్నయైనది. మన జీవితంలో 1,000 మంది రక్షించక్కర్లేదండి. ఒక్క వ్యక్తిని రక్షిస్తే చాలు. నాకు నమ్మకం ఉంది, ఒకవేళ దేవుడు నన్ను పంపిస్తే ఒక్క వ్యక్తినే రక్షిస్తాడని నమ్మకం నాకు ఉంది. అది నా పని కాదు, అది దేవుని యొక్క పని, అది దేవుని యొక్క. అందుకని స్వామి పాస్టర్ గారు అంటే మోజెస్ పాస్టర్ గారు, మోజెస్ గారి యొక్క పాస్టర్ గారు చాలా ఓల్డ్ మ్యాన్. ఆయన్ని మీకు కలిసినప్పుడు ఆయన తరచుగా చెప్పేవారు అండి, ప్రభువా నాకు అనేక మంది గుంపొద్దు, నాకు ఎవరైతే పరలోకి వెళ్తారో వాళ్ళు నాకు చాలు అని ప్రార్థన చేసేవారంటే ఆయన. ఏమండి, ఎవరైతే పరలోకి వెళ్ళి వాళ్ళు చాలంటండి ఆయన. అవును, వాళ్ళతో తలనొప్పి ఉండదండి. ఇంకా ఎందుకు? ప్రవక్త కూడా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ ప్రత్యక్షత కూడా కలిగి ఉండాలన్నాడు ప్రవక్త. వాక్యమిక ప్రత్యక్షత కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడైతే సహవాసం చేయాలో అది కూడా దేవుడు చెప్పాలి నీతో. నా బోధ ఎప్పుడు అలాగ ఉంటుందండి. నేను సంఘాన్ని పూజ చేసుకుని ప్రయత్నం చేయను, నువ్వు వస్తే దేవుడు చెప్పిన ప్రకారం రా. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు సహవాసం చేసే స్థలము కూడా ఎక్కడ సహవాసం చేయాలో అది కూడా దేవునికి బయలుపరచాలి. అలా లేనట్లయితే ఇక్కడ నీకు ఏ పని లేదు, ఇక్కడ ఏది పొందుకోలేవు నీవు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి అనుకునే ప్రకారంగా మరి బ్రదర్ రావడం జరిగింది. మరి ఈ మీటింగ్ ఇంత ఘనంగా జరిగింది. దేవుని స్తోత్రం కలగగా. అయితే మరి ఇప్పుడు మనం చూస్తున్న సౌండ్ సిస్టమ్, అలాగనే మరి ఇదంతా కూడా ఈ లైటింగు ఇదంతా కూడా మరి కొడత థామస్ గారి యొక్క పిల్లలు ఇశ్రాయేలు, ఏలియా, మరి ఇదంతా పెట్టుకుంటే ఎన్నో వేలు అవుతుందండి. విషయం ఏంటంటే ఈ మీటింగ్ ఈ విధంగా పెట్టడం కోసం వాళ్ళు ఇవన్నీ కూడా తన సొంత డబ్బులతో కొని, డోక్రాలో అప్పు తీసుకుని తమ డబ్బులతో కొని ఉచితంగా దేవునికి ఏర్పాటు చేశారు. ఉచితంగానండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అప్పు తీసుకుని, సొంత డబ్బులతో కొని, అప్పు తీసుకుని ఇవన్నీ కూడా కొని మీటింగ్లో వాడాలనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. వారిని దేవుడు దీవించును గాక. పదే ఇశ్రాయేలు మీటింగ్ పెడతాం పాస్టర్, మీటింగ్ పెడతాం అని చెప్పేసి అనేవాడు. అలా సంఘమంతా కూడా మరి ఆసక్తి కలిగి, నేను నా భార్య కూడా ఏ పని చేయలేదండి, అలా కూర్చున్నాం అంతే అండి. అందరూ చక్కబెట్టారు. దేవుని స్తోత్రం. సండే స్కూల్ పిల్లలు కానీ, యవనస్తులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఇప్పటికే 4-5 రోజుల నుంచి ఎండలో ఎంతో కష్టపడి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. ప్రతి ఒక్కరు శనివారం వచ్చిన పాటలు ఏంటంటే ఇంత భారీగా అమ్మని ఏర్పాటు చేశారు, 2 లక్షలు అవుతుంది అన్నట్టు. ఇష్టమేసిన ఎంత అని అడుగుతున్నారు. ₹1 కూడా ఖర్చు లేదండి. దేవుని స్తోత్రం కలను గాక. దేవుడు చేస్తే అదే విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలను గాక. కాబట్టి మరి పృథ్వీరాజు, నేను పేర్లు చెప్పడం టైం లేదు, అందరూ కూడా వారి యొక్క మరి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, ప్రతి కుటుంబం ఎంతనే వేసుకుని
నిజంగా నా ఆలోచన ఏంటంటే మీటింగ్ నేను ఎందుకు పెట్టకూడదు అనుకున్నానంటే, నా దగ్గర డబ్బులు పెట్టాలి తప్ప సంఘాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా మేము సంఘాన్ని ఇబ్బంది పెట్టలేదు. అసలు పరిచర్య అనేది డబ్బుల కోసం చేసేది కాదు, డబ్బులతో చేసేది కాదు, డబ్బుతో చేసేది కాదు, డబ్బుల కొరకు చేసేది కూడా కాదు. నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ డబ్బుల కొరకు చేయాలనుకున్నట్లయితే ఆ క్షణాన్ని సేవ విడిచిపెట్టి పని చేసుకోవడం మంచిది. డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చినట్లయితే ఆ క్షణాన్ని మైకి విడిచిపెట్టి పని చేసుకోవడం మంచిది. అది నా ఆలోచన. దేవుని స్తోత్రం. కానీ సంఘం బలంగా నిలబడిందండి. అందరూ పేదవాళ్ళే, అప్పులు చేసి కూడా మీటింగ్కి ఇచ్చి, దేవుని స్తోత్రం, వారు అప్పులు చేసి మీటింగ్కి ఇచ్చి, దేవుని స్తోత్రం, మీటింగ్ ఇంతగా ఘనంగా వారు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు కూడా సేవకులు భోజనాలు పెట్టుకున్నారు. రాత్రి మన సహోదరుడు దానియేలు 40 మంది సేవకుల కుటుంబానికి మంచి భోజనాలు సిద్ధపరిచారు. కానీ ఆ పరిస్థితి బాగోక పెట్రోలు ఆయిల్ లేక చాలామంది రాలేదు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మరి ఆసక్తిగా, నేనే కదండి సంఘమే, నేనైతే పెట్టకూడదు అనుకున్న వాస్తవం చెప్తాను కదండి. నేను పెట్టకూడదు అనుకున్నా సరే దేవుడు పెట్టమని చెప్పాడు. దేవుడు పెట్టమని చెప్పాడు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ దేవుడు దానిని నెరవేర్చుకోవడానికి సంఘాన్ని దేవుడు పైకి లేపాడు. దేవుని స్తోత్రం. ఒకసారి మా సంఘానికి చప్పట్లు కొడదామండి. దేవుని స్తోత్రం కలవడం కాక, మరి ఈ పరిసరలో మాతో పాటు పాలుభాగస్తులుగా మరి మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి పాస్టర్ సమీల్ గారికి, అలాగే వారికి పిల్లలు, బ్రదరు విజయ్ లండన్ వెళ్ళాడు, మొన్న వచ్చాడండి. ఇప్పుడు సడన్గా చూసి సర్ప్రైజ్ అయ్యి నేను. దేవుని స్తోత్రం. వారిని దీవించిన కాక పాస్టర్ సమీల్ గారికి వందనాలు. శనివారం కూడా కొంతమంది సేవకులు వచ్చారు, వారు కూడా ప్రభు దీవించిన గాక. మరి ప్రియులారా, ప్రాముఖ్యంగా మరి స్వెన్ డానియల్ గారు గోక మరి అచ్యుతపురం వారు కూడా వచ్చారు. ప్రభు వారిని దీవించిన గాక. మరి ప్రాముఖ్యంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చినటువంటి దేవుని యొక్క మరి ప్రేరణతో, మరి దేవుని యొక్క పిలుపుతో మా మధ్యకు వచ్చినటువంటి మరి సహోదరులు మోజెస్ దయానంద గారికి నా తరపున, మా సంఘం తరపున, మా పరిచయ తరపున, మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో చెప్పలు కొడదాం ఒకసారి. ఆయన అభినందించట్లేదు కానీ దేవుని అభినందిస్తున్నాను. దేవుని స్తోత్రం. వారి భార్య సహోదరిని కూడా దేవుడు మరి సమృద్ధికి దీవించిన గాక. ఇప్పుడు ఆయన వయసు 83 సంవత్సరాలండి. మన దేశంలో ప్రతి మూలకు తిరుగుతారండి వారు. కొండలు పుట్టలు చూసారా, మరి ఆ యొక్క మరి ఆ అడవి జాతుల దగ్గర అన్ని ఏ చోటకైతే ఆ చోటకి వెళ్ళి ఈ రోజు వరకు భార్య భర్తలు మరి ఆనాడు అకుల్లా ప్రిస్కిల్ల వల్లే ప్రతి చోటకి అక్కడ వాళ్ళు సదుపాయాలు చేస్తున్నారా, మాకు ఏసీ ఇస్తున్నారా చూసారా, ఆ రేకు సెట్లు పడేసిన సరే అందులోనే ఉండి వారి వంట వారే చేసుకుని, దేవుని స్తోత్రం, అక్కడున్న సేవకుడు కానీ సంఘాన్ని కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాకు ఇది కావాలని కూడా అడగకుండా, ఒకవేళ కావాలని అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓ మాట చెప్తానండి. సార్ బ్రదర్ ఫ్రూట్స్ ఏం తేవాలని అడిగాను మామూలుగా. అంటే యాపిల్స్ తెమ్మంటారా అంటే బ్రదర్ ఏమన్నారంటే, యాపిల్స్ చాలా రేటు, వద్దు జాంకాయలు తెమ్మని చెప్పాను బ్రదర్. యాపిల్స్ రేటు ఎక్కువ, డబ్బులు ఎక్కువ అవుతాయి, జాంకాయలు తెమ్మని చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అన్నం ఉడికిందో లేదని చెప్పడానికి అంతా చూడక్కర్లేదు కదండి. దేవుని స్తోత్రం కలగడం కాక ఆ విధంగా దేవుడు మరి వారిని వాడుకుంటున్నారు. మరి ఆయన అటువంటి దీనుండి కానీ మరి అటువంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తిని కానీ మనం చూడలేదు. కాబట్టి ప్రియులారా, వారిని సమృద్ధిగా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పారంటే మంచి వేసవకాలం మరి చాలా ఇబ్బంది పడతారని చెప్తున్నారు. కానీ మరి వయసుతో నిమిత్తం లేకుండా, వాతావరణంతో నిమిత్తం లేకుండా ప్రభు కొరకు వాడబడాలి అనే ఉద్దేశంతో మరి నిజానికి ఈ నెలలో రావడం చాలా కష్టం కదండి. అయినా సరే వచ్చి మా ఇంట్లో ఏసీ గట్ట లేదండి, హీట్ వచ్చేస్తుంది. ఒక సహోదరి అడిగితే వారికి కూలర్ ఉంది. అమ్మ కూలర్ పాస్టర్ పెడితే కొద్ది ఇవ్వండి అంటే మా సహోదరి ఇచ్చింది, ఆమె దీవించింది కాక.
దేవుని స్తోత్రం. అది లేకపోయినా సరే ఉంటారండి వారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరూ కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో కష్టపడి, ఎంతో త్యాగపూరితంగా సమర్పించుకుని మరి పని చేశారు, డబ్బులు ఇచ్చారు. మరి మా సంఘాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. ఎక్కువ చెప్పడం టైం లేదు. మరి ప్రియులారా, ఇది మా సాక్ష్యం. మరి కాబట్టి కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మీటింగ్ విషయంలో మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరోక్షంగానే మాకు సహకరించిన వారందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. అయితే చూసారా, అసలు ఒక వ్యక్తిని సహోదరుని మర్చిపోయాను నేను. అంటే ఆయన కోసం ప్రత్యేకంగా చెప్పాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి అందరితో చెప్పకుండా ప్రత్యేకంగా చెప్పిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ అశోక్ గారు 2017లో దేవుని సేవకుడిగా అభిషేకించబడినప్పుడు నేను, బ్రదర్ సునీల్ గారు, రాయ్ గారు వెళ్ళి మరి ఆయన అభిషేకించాం దేవుని సేవకుడిగా. ఆ తర్వాత మరలా నేను పోయిన సంవత్సరం పాస్టర్ సమీల్ గారు, కొత్త సమీల్ గారికి ఆయన తర్జుమా చేయడానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కలిసాం అనమాట అండి. దేవుని స్తోత్రం. అప్పుడు మాట్లాడుకున్నాం. మరి నన్ను మీ ఇద్దరు గుర్తుపెట్టుకున్నాం. సరే, అయిపోయింది. తర్జుమా కోసం ఎవరిని పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు మరి మోయిస్ బ్రదరు, అంటే దూరం ఉన్న వ్యక్తి అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా, ఖర్చులు ఎక్కువతాయి. ఈ లోకల్ కాకినాడలో ఉన్న దగ్గరలో ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఒక సహోదరుడితో మాట్లాడాడు. కానీ ఆయనకి సమయం కుదరక అవదని చెప్పారు. అది ముందు ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చాను నేను. ఎందుకంటే బోధించే వారిని తర్జుమా చెప్పేవాళ్ళు కూడా ఆత్మ ఒక్కటై ఉండాలి కాబట్టి ఆయనకి ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చాను. అయితే ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు మరి కుదరదు బ్రదర్ అని చెప్పి అన్నారు. అప్పుడు ఒక బ్రదర్ ఉన్నారు, మంచి బ్రదరు, నేను ఆయన ఫోన్ చేస్తాను, చాలా బాగా చేస్తారు సహోదరులు అని చెప్తున్నాను. దూరం కదా బ్రదర్ అని. పర్వాలేదండి, ఆయన మనలాంటి తగ్గింపు కలిగిన వ్యక్తే అని చెప్పేసి అన్నాను నేను. ఆ తర్వాత అప్పుడు సరే అని చెప్తున్నారు. అప్పుడు బ్రదర్ ఫోన్ చేశాను, పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా పిల్లండి, నేను వస్తాను, నా విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్పారు. అనుకున్న ప్రకారంగా వారు మన మధ్యకి వచ్చారు. మరి ఆయన ప్రియురాల్లో సేవ చేస్తున్నారు పాస్టర్ అశోక్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి తర్జుమాని దేవుడు ఆయన ద్వారా మనకి ఇస్తున్నారు. దేవునికి మహిమ. అయితే ఈయన రమేష్ గారికి ఫోన్ చేసి, ఇలా మోయిస్ గారు వస్తున్నారంట కదా, కర్ణాకర్ పాస్టర్ గారికి ఫోన్ చేశారు నాకు తర్జుమాకి, ఏం ప్రధాన పరిస్థితి ఏంటని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు యేసు ప్రభువుని చూస్తావు బ్రదర్ అని చెప్పాడంటే. ఆయన ఎవరిని చూస్తారంటే అండి, మోయిస్ గారి గురించి చెప్తే అడుగుతుంటే, అంటే తర్జుమా విషయంలో మరి అనేక రకాల సిద్ధాంతాలు ఇప్పుడు ఉన్నాయి వర్తమానంలోనే. ఆయన మోయిస్ గారి గురించి అడిగితే ఈయన ఏం చెప్పారంటే, నువ్వు యేసు ప్రభువుని చూస్తావు ప్రభు అని చెప్పాడు, బ్రదర్ అని చెప్పాడంటే. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, ఇప్పుడు నేను మామూలుగా రావడం కోసం ఫోన్ చేసినప్పుడు, బ్రదర్ రమేష్ బ్రదర్ నా ఇలాగా ఫోన్ చేసి ఇలా ఫోన్ చేస్తారు వస్తానంటున్నారు అని చెప్పేసి అంటే, చాలా మంచి బ్రదర్ రమ్మని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన ఫోన్ చేస్తే, బ్రదర్ నన్ను అడిగారండి, అడిగితే నేను ఈ మాట చెప్పానని చెప్పేసి అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. విషయం అంటే, నేను రమ్మనకుండానే మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన వచ్చినందుకు రివర్స్లో ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం జ్ఞాపకం చేసిన గొప్పతనం కాదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేయడం మరీ గొప్పతనం. నేను నాకు తెలిసిన దగ్గర నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను ఒక సిద్ధాంతం నమ్ముతానండి. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, నేను ప్రేమించే వారి కంటే నన్ను ప్రేమించేవారు నాకు కావాలి. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతానండి. నేను ప్రేమిస్తాను, కానీ నేను ప్రేమించినప్పుడు అతను అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నేను ప్రేమించకపోయినా ఇదే క్రీస్తు ప్రేమ అండి. నేను ప్రేమించకపోయినా అతడు నన్ను ప్రేమించాడు అనుకోండి, ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందండి. అప్పుడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాలో తప్పులు చూడు, నాలో పొరపాట్లు చూడు, ఏది చూడు. బైబిల్ ఏం చెప్తుంటే, మొదట ఆయన్ని ప్రేమించను కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించను అని యోహాను పత్రికలో రాయబడింది. ఒకవేళ మనం ఆయన ప్రేమించినప్పుడు ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ పరిపూర్ణం కాదు. కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వ్యభిచారం చేసే స్త్రీని ప్రేమించాడు ఆయన. అంటే ఆయనకి ఏ పాపం కనబడలేదండి. ఆయనకి జక్కీలో పాపం కనబడలేదు,
సమర స్త్రీలో పాపం కనబడలేదు కదండి, పాపాత్మైన స్త్రీలో పాపం కనబడలేదు, అసలు ఏ పాపం చూడలేదు. ఎందుకంటే ప్రేమ తప్పుదలని కప్పుతుంది అన్నాడు. కాబట్టి యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపం వైపు చూడకుండా, చూసారా, ఆయన రక్తంలో మనల్ని చూసి నీతిమంతులుగా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించేవాడు కావాలి మనకి. నా మ్యారేజ్ కూడా అదే అయిందండి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ విధంగా రమేష్ గారు కూడా వచ్చారు, వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి ఇంకెవరైనా తర్వాత మన బ్రదర్స్ ఫోన్ చేశారు, మన పృథ్వీరాజు బ్రదరు ఇలాగ రావాలి మీటింగ్ పెట్టుకున్నామంటే, చూసారా, డబ్బుల సమస్య ప్రక్కన పెట్టండి, మేము వస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. వారిని కూడా దేవుడు దీవించిన కాక. దేవుని స్తోత్రం. అంటే డబ్బులుండి ఈ మీటింగ్ జరగట్లేదండి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీటింగ్ జరుగుతుందండి. అందుకని దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఇంతటితో ముగిస్తున్నాను. అందులో లేచి నిలబడినట్లయితే మరి ఆలాపన పాడుకుందాం. మన విజయ్ వచ్చి ఆలాపన. విజయ్ అయితే వాళ్ళు మొన్న 31st ఆహ్వానించిన 1st వచ్చారు. మీరు చెప్తే మీరు ఆహ్వానిస్తే మీరు రాకపోయాడని చెప్పి వచ్చారు. మాతో పాటు సంతోషించి వారు మరి భోజనం చేసి వెళ్ళారు. అయితే మరి పోలరాజు గారు ఆయన పేరు, తర్వాత కిరణ్ కుమార్ గారు, ఇద్దరు పార్ట్నర్స్ మీద LKG నుండి 7th వరకు వారు మెయింటైన్ చేస్తున్న స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనమాట అండి. వారు మాకు చాలా సహాయకరంగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం. వారిని దేవుడు దీవించిన కాక మరి పాటల పుస్తక వేడులో కానీ, పాంప్లెట్స్ వేడులో కానీ, మరి అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో వారు మాకు ఎంతో సహాయం చేశారు. వారు ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నారు. వారిని సమృద్ధిగా దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఒకసారి చెప్పలు కొడదాం వారికి. వారిని దేవుడు దీవించిన గాక. వారు అంటే డబ్బు కోసం వాళ్ళు నిజానికి స్కూల్ ఏర్పాటు చేయలేదండి. తక్కువ ఫీజుతో మరి పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో వారు స్కూల్ పెట్టారు. కాబట్టి అంటే వారి కోసం ప్రచారం చేయడం కోసం కాదు, కానీ ఉన్న మాట చెప్తున్నానండి నేను. దేవుని స్తోత్రం. తక్కువ ఫీజుతో వారు స్కూల్కి పిల్లల్ని చదువు చెప్తున్నారు. వారు తప్పకుండా వారిని దేవుడు దీవించిన కాక. ఒకరు మీ పిల్లలు ఉంటే తప్పకుండా వారి స్కూల్లో జాయిన్ చేయండి. ఫీజుతో పని లేకుండా మరి వారు చక్కగా విద్యను బోధిస్తున్నారు. కాబట్టి వారిని సమృద్ధిగా దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి మన ప్రస్తుత సహోదరులు మోష్ దయాన్ గారు వచ్చి దేవుని వాక్యం చెప్తారు. మరి తర్జుమా చేయడానికి సహోదరులు అశోక్ గారికి మరి సమయం ఇస్తున్నాను. దేవుడు మరి వారి ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. Praise be to the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Give to all in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. As we stand, let us turn to the Gospel of St. Matthew. మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా మత్తయి సువార్త వైపు తిరుగుదాం. Chapter 8, 8వ అధ్యాయము, verses from 5 to 10. 5 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 10. షలరి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. Our gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, once again we come to the august present to the blood of Lord Jesus. మరొకసారి నాయన, మా ప్రియమైన యేసు, మీ యొక్క సన్నిధానంలోనికి మేము వచ్చి ఉన్నాం. All of us humble before the Lord.
మేమందరము కూడా ప్రభువా మీ ముందు మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. Thank the Lord for the precious words. ప్రశస్తమైనటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. I pray the great Holy Spirit will preach to Lord this. ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్ముడు మాకు బోధకుడుగా ఉండునుగాక. I pray the Almighty God to touch everybody's heart by preaching of the word. ప్రభువా వాక్యము బోధించుట చేత ఇక్కడికి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్క హృదయాన్ని సర్వశక్తి గల దేవుడుగా మీరు తాకండి. We thank the Lord for the message sent by the prophet of God. ప్రభువా మీరు పంపించినటువంటి వర్తమానమును బట్టి మరియు ప్రవక్తను బట్టి మీ కృతజ్ఞతలు We చెల్లిస్తున్నాను. thank the Lord for predestinating us to believe the message. and the ప్రభువా message. ఈ యొక్క వర్తమానాన్ని నమ్మునట్లు మమ్మలను జగత్తు పునాది వేయబడక ముందే నాయన ముద్రించుకున్నందుకు మీ We కృతజ్ఞతలు. glorify thee and honor thee. ప్రభువా నాయన మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ In the resurrected name of our Jesus. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated. అందరం కూడా దయచేసి కూర్చొనవచ్చు. Hallelujah. This night we are going to talk about a subject called Jesus marveled. ఈ రోజు మనము యేసు ఆశ్చర్యపడ్డాడు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. It's already time, then it's 9:20. ఇప్పటికి సమయము 9:20 అయింది. Hallelujah. హల్లెలూయా. I'll try to finish it as soon as possible, as quickly as possible. నేను ఈ యొక్క అంశాన్ని ఎంత త్వరపడితే అంత త్వరగా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. Hallelujah. హల్లెలూయా. So Jesus Christ, we know Jesus Christ. మీకు తెలుసా యేసు వారు In the beginning was the Word, and the Word was with God, and the Word ఆది was యందు God. వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. Hallelujah. హల్లెలూయా. Proud say, if he was Word then, అప్పుడు ఆయన వాక్యముగా ఉండినట్లయితే he is Word today. ఈ రోజు కూడా ఆయన వాక్యముగానే He is ఉన్నాడు. the same yesterday, today, and ఆయన forever. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. Now the prophet says, ప్రవక్త అంటున్నాడు, God is the Word in every age. ఆయన ప్రతి కాలములో వాక్యముగా ఉన్న దేవుడు. From the time of Noah till this day. నోవహు కాలము నుంచి ఈ కాలము వరకు ఆయన వాక్యముగానే ఉన్నాడు. So he's the same Word every age. ఆయన ప్రతి కాలములో ఒకే రకమైనటువంటి వాక్యముగా ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, in a man. ఒక మనిషిలో వాక్యముగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So through man, మనిషి ద్వారా God spoke his word. దేవుడు తన మాటను ఉచ్చరిస్తున్నాడు లేదా పలుకుతున్నాడు. Through his prophets he speaks the word. ఆయన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. Not through any other individual. లేదా ప్రతి ఒక్క వ్యక్తిగత సంబంధమైనటువంటి వ్యక్తిలో నుంచి మాట్లాడట్లేదండి ఆయన. Hallelujah. హల్లెలూయా. Always chooses his prophet. ఆయన అన్ని సమయాలలో ప్రవక్త ద్వారానే మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. For every age. ప్రతి కాలములో కూడా. Hallelujah. హల్లెలూయా. God says, దైవ ప్రవక్త చెప్తున్నాడు, he says, there will be sometime somebody who will listen to him word by word. There will be sometime somebody who will listen to him word by word. ఎవరో ఒకరు ఏదో ఒక సమయములో ఆయన యొక్క మాటను వింటారు. I don't care what anybody else says. ఎవరు ఏమి చెబుతారు అనే దాంతో సంబంధం లేదు. They will never move from it. వారు ఆ వాక్యమును వినేటువంటి వారు దాని నుంచి ఎన్నడూ కూడా తప్పిపోరు. So God's prophets, కాబట్టి దైవ ప్రవక్త they will never move from the word. వారు దేవుని యొక్క వాక్యము నుండి తప్పిపోరండి. That's right. అది నిజము. They will wait on the thus Lord. వారు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట మీద ఎదురు చూపుతూ ఉంటారు. They won't move until then. వారు దాని నుంచి కదలరు. And it will be properly vindicated. ఆయన ఆ ప్రవక్త ఖచ్చితముగా దేవుని చేత ధృవీకరించబడతాడు. Hallelujah. హల్లెలూయా. Same manner, అదే రకముగా the outside world will hate it. ఈ బాహ్య సంబంధమైనటువంటి ప్రపంచము దానిని But అసహ్యించుకుంటుంది. the elected seed, కానీ ఎన్నిక చేయబడిన విత్తనము, the predestinated seed, ముందు నిర్ణయించబడిన విత్తనము, like there was the days of Jesus, యేసు వారి దినములలో ఉండినట్లుగా when the light flashes, ఆ యొక్క వెలుగు ప్రతిబింబించినప్పుడు the seed will come to life like ఆ that. యొక్క విత్తనము జీవమును ధరించుకుంటుంది. And they will know it. అది వారు ఎరుగుతారు. They will understand it. వారు దాన్ని అర్థం చేసుకుంటారు. You won't have to say a word about it. ఒక మాట కూడా దాని నుంచి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Through the prophet he preaches the word. ప్రవక్త ద్వారా దేవుడు తన మాటను బయలుపరుస్తాడు. So there will be predestinated seed, elected seed, కాబట్టి అక్కడ ఎన్నిక చేయబడిన ముందు నిర్ణయించబడిన విత్తనం ఒకటి to ఉంటుంది. receive the word. ఆ యొక్క వాక్యమును You స్వీకరించడానికి cannot stop them. దాన్ని మనం ఆపలేమండి. But all say, బ్రహ్మ గారు అంటున్నారు, sad
Satan cannot stop them. సాతాను ఆ కార్యము జరగకుండా ఆపలేడు. Hallelujah. హల్లెలూయా. Because they are predestinated. ఎందుకంటే వారు ముందు నిర్ణయించబడిన వారు. So Jesus, కాబట్టి యేసు వారు in the four gospels, 4 సువార్తలలో and people marveled at Jesus. ప్రజలు ఆయన వైపు చూసి ఆశ్చర్యపడ్డారు. Because Christ is eternal, ఎందుకంటే క్రీస్తు నిత్యుడు, Christ is divine, మరి క్రీస్తు దైవికమైన వాడు. and people were marveled at Jesus Christ. ప్రజలు యేసు వారి వైపు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. So in all the four gospels, కాబట్టి 4 సువార్తలలో there are instances, అక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి. but people marveled at Jesus Christ. ప్రజలు యేసు వారి వైపు చూసి ఆశ్చర్యపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి 4 సువార్తలలో. Even when he was brought as a baby to the temple, ఆయనను శిశువుగా ఉన్నప్పుడు ఆలయానికి తీసుకొచ్చినప్పుడు కూడా Simeon there who took Jesus in his arms, అక్కడ సుమియోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు వారిని చేతుల్లోకి తీసుకొని and blessed God, ఆయన దేవుణ్ణి స్తుతించి and also ఇంకా he blessed Jesus ఆయన Christ. యేసు వారిని దీవించి Hallelujah. హల్లెలూయా. And Joseph and his mother marveled at this thing which was spoken by. మరి ఆ సుమియోను పలికిన మాటలను బట్టి యేసు వారి తల్లిదండ్రిగా ఉన్నటువంటి యోసేపు మరియు మరియా ఆ మాటలను విని ఆశ్చర్యపడ్డారు. Even he was a small child. ఆయన శిశువుగా ఉన్నప్పటికీ కూడా Hallelujah. హల్లెలూయా. His parents marveled at this ఆ thing. శిశువులు ఆ మాటలు విని ఆశ్చర్యపడ్డారు. When Jesus stilled the storm, యేసు వారు ఆ యొక్క తుఫానును నిలిపినప్పుడు there was a great tempest, అక్కడ ఒక గొప్ప అలలు వస్తూ ఉన్నాయి, గొప్ప సముద్రం అల్లాడుతూ ఉంది. and the disciples were very much scared. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారందరూ కూడా కంగారు పడిపోయారు. Hallelujah. హల్లెలూయా. Oh Lord Jesus, save us. వారు అన్నారు, ఓ ప్రభువా మమ్మల్ని రక్షించు అన్నారు వాళ్ళు. హల్లెలూయా. And he said unto them, వారు ఆయనతో అన్నారు, ఆయన వాళ్ళతో అన్నాడు, why are you fearful? ఎందుకు మీరు భయభ్రాంతులకు Oh, you గురవుతున్నారు? have little faith. ఎందుకు మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నారు? Then he arose, అప్పుడు ఆయన లేచి rebuked the winds ఆ and the sea. తుఫానును అనగమని చెప్పినప్పుడు There was a great calm, అక్కడ ఒక నిమ్మళమైపోయింది. and the disciples అక్కడ శిష్యులు marveled at Jesus. దానిని చూసి ఆశ్చర్యపడ్డారు. Hallelujah. హల్లెలూయా. What manner of man this is, ఎలాంటి మనిషి ఈయన, that even the winds and the sea obey him. ఇదిగో గాలులు ఆయన మాట వింటున్నాయి మరియు So లోబడుతున్నాయి. all to the ministry of Jesus Christ, ఆయన యొక్క పరిచర్య అంతా మనం చూస్తే so there were all incidents in the అక్కడ four చాలా gospels, రకాల ఉదాహరణలు ఉన్నాయి 4 సువార్తలలో. and people marveled at Jesus. ప్రజలు యేసువారి వైపు చూసి ఆశ్చర్యపడ్డారు. Hallelujah. హల్లెలూయా. The multitude saw అక్కడ ఉన్నటువంటి జనాంగము దానిని చూశారు. what Jesus did. యేసువారు చేసినది వాళ్ళు చూశారు. They marveled, వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, and glorified God. దేవుణ్ణి స్తుతించారు. Hallelujah. హల్లెలూయా. And a dumb possessed man was brought to Jesus Christ, ఒక మూగ దెయ్యము పట్టినటువంటి వాడు యేసువారి దగ్గరకు తీసుకురాబడ్డాడు. and he cast out the devil, ఆయన ఆ మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. and the multitude marveled at Jesus అక్కడ Christ. ఉన్నటువంటి జనాంగము యేసువారి వైపు చూసి ఆశ్చర్యపడ్డారు. Never it has been done. Never it has been done. అది ఎప్పుడు కూడా ఇంతకు ముందు జరిగిన కార్యము కాదది. So therefore everywhere, wherever Jesus did miracles and కాబట్టి signs, యేసువారు ఎక్కడైతే అద్భుతాలు సూచనలు చేశాడో people marveled at. ప్రజలు ఆ కార్యాలను అద్భుతాలను చూసి ఆశ్చర్యపడ్డారు. Even in our life also, కాబట్టి మన జీవితాల్లో కూడా what he did in our life, మన జీవితాల్లో లేదా మీ జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యము in my life, నా జీవితంలో marvel about Jesus, మనం ఆ కార్యాలను చూసి యేసువారిని చూసి ఆశ్చర్యపడుతున్నాం. about the salvation he gave to you, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను చూసి ఆశ్చర్యపడుతున్నాం. about the peace he has given to ఆయన you, మనకి ఇచ్చినటువంటి శాంతిని చూసి ఆశ్చర్యపడుతున్నాం. hallelujah, about the joy he has given to you, ఆయన మనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాం. about the deliverance he has given to ఆయన you, మనకి ఇచ్చినటువంటి విడుదలను చూసి ఆశ్చర్యపడుతున్నాం. about the healing he has done ఆయన to మనకి you, ఇచ్చిన స్వస్థతను చూసి ఆశ్చర్యపడుతున్నాం. and we marvel మనం ఆశ్చర్యపడుతున్నాం. at Jesus Christ. యేసువారు Nobody could do this. ఎవరు కూడా ఈ కార్యాన్ని చేయలేరు. No man can do ఏ this మనుష్యుడు కూడా దీన్ని చేయలేరు. except the Lord Jesus. కేవలము యేసువారు మాత్రమే చేయగలరు. Hallelujah. Not only when we are here, when we are saved, కేవలం మనం రక్షించబడినప్పుడు మాత్రమే కాదు, every day in our life, ప్రతిరోజు మన జీవితాల్లో when situation comes in our ఏదో life, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు God meets our need. దేవుడు మన ప్రతి ఒక్క అవసరతను We సమకూర్చినప్పుడు marvel at Jesus. మనము యేసువారి వైపు చూసి ఆశ్చర్యపడతాం. Oh, great Almighty God. ఓ గొప్ప సర్వశక్తి గల దేవుడా. Hallelujah. హల్లెలూయా. Having compassion
compassion on me. ఇదిగో నా మీద జాలి చూపించు. Hallelujah. హల్లెలూయా. When I was in trouble, నేను సమస్యలో ఉన్నప్పుడు, when I was in tears, ఇదిగో నేను దుఃఖంలో ఉన్నప్పుడు, when I was a sinner, ఇదిగో నేను పాపిగా ఉన్నప్పుడు, when nobody cared about you and me, ఎవరు కూడా నా అవసరతలను సమకూర్చనప్పుడు, but Jesus, కానీ యేసు వారు the good Samaritan, ఇదిగో ఒక గొప్ప సమరయుడిగా came to you నీ దగ్గరకు వచ్చాడు, and had compassion on you, నీ మీద జాలి చూపించాడు, and delivered you, నిన్ను విడుదల చేశాడు, brought you to the inn. ఇదిగో నిన్ను లోపలిగా ఆ యొక్క సత్రంలోకి తీసుకొచ్చాడు. Marvelous Jesus Christ. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. We were once in darkness, ఒకానొక సమయంలో మనం చీకట్లో ఉన్నాం. and the word says, వాక్యం చెబుతుంది, He has brought us into the marvelous light. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Same Jesus. అదే యేసు Walked on this earth 2000 ఈ years భూమి back. మీద 2000 సంవత్సరాల క్రితం నడిచాడు. And we people marvel at him. ప్రజలు ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు. Very simple man. చాలా సాధారణమైన వ్యక్తి. Abraham says బ్రహ్మం గారు అంటున్నారు, his weight was only 55 kilos. కేవలం ఆయన బరువు 55 కిలోగ్రాములంట. Very thin. చాలా సన్నగా ఉండేవాడు. Hallelujah. హల్లెలూయా. They could not recognize he was a Messiah. So ఆయన అసలు మెస్సయ్యేనా అన్నట్లుగా ఉన్నాడు. ఆయన చాలా సామాన్యంగా ఉన్నాడు. so simple. చాలా సామాన్యంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Even John the Baptist, బాప్తిస్మం ఇచ్చి యోహాను he కూడా doubted. సందేహించాడు. అక్కడ, You are the one to come. అయ్యా రావాల్సిన వాడు నువ్వేనా, మరి ఒకరి కోసం మేము ఎదురు చూడాలా? So the simple Jesus, కాబట్టి సామాన్యుడైనటువంటి యేసు, humble Jesus, చాలా తగ్గింపు కలిగిన యేసు. but the miracles was marvelous. కానీ ఆయన జరిగిస్తున్న కార్యాలు అవి ఆశ్చర్య కార్యాలు. Hallelujah. హల్లెలూయా. The deliverance he has given you and me is marvelous. ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి విడుదల చూస్తే అది ఆశ్చర్యకరం. Hallelujah. Hallelujah. The denominators could not give a deliverance. సంఘ శాఖలకు విడుదల వాళ్ళు The పొందుకోలేకపోయారు. idols could not give deliverance. Idols. ఆ విగ్రహాలు నమ్మేటువంటి వాళ్ళకు ఆ యొక్క విడుదల లేదు. He cannot give you deliverance. నేను మీకు విడుదల ఇవ్వలేదు. I cannot give you deliverance. పాస్టర్ గారు కూడా మీకు విడుదల ఇవ్వలేడు. Hallelujah. హల్లెలూయా. Abraham cannot give the deliverance. బ్రదర్ బ్రహ్మం గారు కూడా మీకు విడుదల ఇవ్వలేడు. Through him, ఆయన ద్వారా the message ఈ యొక్క వర్తమానం gave you the deliverance. మనకు విడుదలను కలగజేసింది. Hallelujah. హల్లెలూయా. So is marvel Jesus. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడైన యేసు. Hallelujah. Hallelujah. When he saw a fig tree in a way, ఆయన ఆ యొక్క విజయాన్ని అక్కడ he చూచినప్పుడు wanted to have fruits. ఆయన ఆకలి కొన్నాడు. So there were no fruits. There were no Again, fruits you again in the fig tree. ఓకే. ఒకానొక సమయంలో ఆయన ఆకలి కొన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. Hallelujah. Hallelujah. There were no fruits in this కానీ tree. ఆ అంజూరపు చెట్టుకు పండ్లు లేవు. And Jesus cursed the tree. యేసు వారు ఆ చెట్టుని శపించాడు. And soon the fig tree withered away. ఆయన శపించిన వెంటనే ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయింది. And the disciples saw it. యేసు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ కార్యాన్ని చూసి They marveled Jesus. వాళ్ళు ఆశ్చర్యపోయారు యేసు వారు His చేసిన word. ఆయన మాట. Hallelujah. Hallelujah. And went to the root. ఆ మాట పలికినప్పుడు ఆ యొక్క వేర్లతో సహా ఎండిపోయిందండి. Hallelujah. హల్లెలూయా. It went into the root of the tree. ఆయన మాట వేర్లలో కూడా వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. And the fig tree withered away. అదిగో ఆ యొక్క వెంటనే ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయింది. Peter saw it. పేతురు చూశాడు. As soon as వెంటనే వేగంగా it withered away. అది వెంటనే ఎండిపోయింది. In our life also. మన జీవితాల్లో కూడా Hallelujah. Every bitterness in our life. మన జీవితాల్లో ఉన్న ప్రతి చేదు కూడా The sin is rooted in our life. ఇదిగో ఆ యొక్క చేదు వేర్లు ఎంత లోతుగా పాకి ఉన్నా సరే, Hallelujah. Hallelujah. Our sin is rooted. మన యొక్క పాపములు వేరు లోతుగా పాకినా సరే, The message of the hour ఇదిగో గడి యొక్క వర్తమానము went into the root. అది వేర్ల లోపలికి వెళుతుందండి. Hallelujah. And delivered. అది మన విడుదల కలగజేస్తుంది. All the sins are withered away. ఇదిగో మన లోపల ఉన్న పాపములన్నీ ఎండిపోయినాయి. Same Jesus. Same Jesus. అదే యేసు. Marvelous Jesus. ఆశ్చర్యకరుడైన యేసు. Hallelujah. Hallelujah. Every day. ప్రతిరోజు, Every minute. ప్రతి నిమిషం. Hallelujah. Hallelujah. Oh, thank the marvelous Jesus. ఇదిగో ఆ ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారిని స్తుతించాలి. Hallelujah. Hallelujah. There is so many incidents in the Bible. బైబిల్లో చాలా రకాల ఉదాహరణలు I ఉన్నాయి. want to bypass them వాటన్నిటిని కూడా పక్కన పెట్టి, because we don't have time. ఎందుకంటే మనకు చాలినంత సమయం లేదు. Even Pilate, పిలాతు కూడా, he also marveled at Jesus. ఆయన కూడా యేసు వారి వైపు చూసి ఆశ్చర్యంగా ఉన్నాడు. I don't find any fault in him. ఇదిగో ఈ మనుషుల్లో ఏ తప్పిదమని నేను కనుగొనలేదు. You cannot find any fault in Jesus. నీవు యేసు వారిలో ఏ తప్పిదాన్ని కనుగొనలేవు. Hallelujah. Hallelujah. He is the holy born. ఆయన
ఆయన పరిశుద్ధంగా జన్మించిన వాడు. Hallelujah. Hallelujah. The Bible says, సహోదరు బ్రహ్మం గారు the అంటున్నారు, same Jesus, అదే యేసు the word from today, ఇదిగో వాక్య రూపంలో ఈ రోజు he ఉన్నాడు. says, you cannot find any mistake in the seven seals. ఇదిగో ఈ 7 ముద్రల గ్రంథములో ఎలాంటి తప్పిదాన్ని నువ్వు కనుక్కోలేవు. Because it is Jesus Christ. ఎందుకంటే అది యేసుక్రీస్తు అయి So ఉన్నాడు. even Pilate marveled at Jesus Christ. పిలాతు కూడా యేసు వారిని చూసి The ఆశ్చర్యపడ్డాడు. word said, marvel greatly. ఆయన ఎక్కువగా ఆశ్చర్యపడ్డాడని చెప్తుంది వాక్యం. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. So that Jesus, కాబట్టి ఆ యేసు వారు, Hallelujah. హల్లెలూయా, And there was a man called Roman centurion. అక్కడ రోముకు చెందినటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. So this Roman centurion, కాబట్టి ఈ రోమా శతాధిపతి, the word says, వాక్యం చెబుతుంది, he was the friend of the Jew. ఆయన ఒక యూదుడికి చెందిన స్నేహితుడు అంట. Hallelujah. హల్లెలూయా. And he loved the nation of Israel. చూడండి, ఆ రోము శతాధిపతి ఇశ్రాయేలు దేశాన్ని ఎక్కువగా ప్రేమించాడంట. Hallelujah. హల్లెలూయా. He built them a synagogue. ఆ రోమ్ శతాధిపతి ఒక సమాజ మందిరాన్ని He నిర్మించాడు. was a great man. అతను ఒక గొప్ప వ్యక్తి. Hallelujah. Hallelujah. And his servant was very sick, dying. అతని సేవకుడు చావనై ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు Then he said, అప్పుడు ఆయన అన్నాడు, he did not even feel worthy to ask Jesus. యేసు వారి దగ్గరకు వెళ్లి అడగటానికి కూడా తనకు యోగ్యత లేదు అని భావించాడు. Jesus said, యేసు వారు I అన్నారు, will come. నేను వస్తాను. Hallelujah. హల్లెలూయా. The Bible says like, సోదరు బ్రహ్మం గారు ఇలా Jesus అంటున్నారు, told the disciples, యేసు వారు ఆ శిష్యులతో చెప్తున్నాడంట, don't go to the Gentiles, ఇదిగో అన్యుల దగ్గరకు మీరు వెళ్ళొద్దు, go to the last sheep of Israel. ఇదిగో ఇశ్రాయేలు చివరి గొర్రె దగ్గరకు మీరు వెళ్ళండి అని చెప్పాడు. But when the Gentile asked him to come, కానీ ఒక అన్యుడు వచ్చి యేసు వారిని he పిలిచినప్పుడు said, I will come. నేను వస్తానని చెప్పాడు. It seems contrary to the word. అది ఎలా ఉందంటే చూడటానికి యేసు వారు పలికిన మాటకే విరుద్ధంగా ఉంది. He himself told the disciples, ఆయనే చెప్పాడు కదా శిష్యులకి, don't go to the Gentiles. అన్యుల మార్గాల్లోకి వెళ్ళొద్దని చెప్పాడు కదా. When this man invited Jesus, కానీ ఈ శతాధిపతి వచ్చి యేసు వారిని he పిలుచుకున్నప్పుడు said, I will come. ఆయన అన్నాడు, నేను వస్తాను. It means contrary to what Jesus ఆయన said. పలికిన మాటకు ఆయన విరుద్ధంగా ప్రవర్తించాడు ఇక్కడ. Never. ఎప్పుడు కాదు. Because ఎందుకంటే God told Abraham, దేవుడు అబ్రహాముకు చెప్పాడు, whoever blesses you ఇదిగో నిన్ను ఎవరైతే దీవిస్తారో will be blessed. వారు దీవించబడతారు. Hallelujah. Hallelujah. Because Jesus is always scriptural. ఎందుకంటే యేసు వారు ఎప్పుడు కూడా లేఖనానుసారముగానే ఉంటాడు. Because ఎందుకంటే the word says, వాక్యం చెబుతుంది, he was the friend of Jesus. ఆ శతాధిపతి యూదుడికి స్నేహితుడు కాబట్టి. Hallelujah. Hallelujah. He loved the nation of Israel. ఈ యొక్క శతాధిపతి ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమించాడు. Therefore Jesus said, I will come. అందునిమిత్తమే యేసు వారు అన్నారు, ఈ శతాధిపతి ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమించాడు కాబట్టి నేను నీ కొరకు వస్తానన్నాడు. Hallelujah. హల్లెలూయా. How many are praying for Israel? ఎంత మంది ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్నారు? Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Prabham says, సోదరు బ్రహ్మం గారు you అన్నారు, honor a Jew, మీరు గనక ఒక యూదుడిని సత్కరిస్తే God will honor you. దేవుడు మిమ్మల్ని సత్కరిస్తాడు. Hallelujah. Hallelujah. You have to pray for Israel. ఇశ్రాయేలు కోసం మీరు ప్రార్థిస్తే, Hallelujah. Hallelujah. Listen carefully now. ఇశ్రాయేలు కోసం మీరు ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. 7:5. లూకా సువార్త, Because లూకా సువార్త he loved our nation ఆయన మన దేశాన్ని ప్రేమిస్తున్నాడు గనుక and he had built a synagogue for us. మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించెను. Hallelujah. హల్లెలూయా. See, Jesus himself is telling, I am coming. యేసు వారు తనకు తానే చెప్తున్నాడు, నేను వస్తున్నాను అని. But he said, కానీ ఆ శతాధిపతి అంటున్నాడు, I am not worthy. అయ్యా నేను యోగ్యుని గాను. Hallelujah. హల్లెలూయా. His character. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. Jesus himself say, I am coming. యేసు వారు తనకు తానే అంటున్నాడు, నేను వస్తున్నాను అని. హల్లెలూయా. Great privilege. అదొక గొప్ప ధన్యత దొరికింది అక్కడ. But Jesus himself, యేసు వారు తానే the creator, ఆ సృష్టికర్త, the savior, ఆయన రక్షకుడు. hallelujah. హల్లెలూయా. People marveled at Jesus. ప్రజలందరూ ఆయన వైపు చూసి ఆశ్చర్యపడ్డారు. And that Jesus said, ఆ యేసు వారు అంటున్నారు, I am coming to you. నేను వస్తున్నాను నీ దగ్గరికి.
Hallelujah. హల్లెలూయా. But this man said, కానీ ఈ మనుషుడు ఈ శతాధిపతి అంటున్నాడు, నేను యోగ్యుడు కాదు. what is he showing? ఏమి చూపిస్తున్నాడు ఇక్కడ ఆయన? A spirit of great humility. ఇదిగో ఎంతో గొప్ప తగ్గింపుని ఇక్కడ చూపిస్తున్నాడండి. Hallelujah. Hallelujah. What we have to be all the time simple. మనము అన్ని సమయాలలో కూడా చాలా సాదాగా ఉండాలి. Jesus is simple. యేసు వారు సాధారణంగా ఉన్నాడు. The prophet of God was simple. దైవ ప్రవక్త కూడా సామాన్యంగా ఉన్నాడు. The bride also should be simple. వధువు కూడా సామాన్యతలో ఉండి తీరాలి. Hallelujah. హల్లెలూయా. Simple. సామాన్యత, In simplicity is great the power. సామాన్యతలోనే గొప్ప శక్తి దాగి ఉంది. Hallelujah. హల్లెలూయా. He said, ఆయన అంటున్నాడు, his personal unworthiness. ఆయన వ్యక్తిగతంగా యోగ్యుడను కాను అని చెబుతున్నాడు. Personally, వ్యక్తిగతంగా, even though he was a centurion, ఆయన ఒక శతాధిపతి అయినప్పటికీ, even though 100 soldiers were under his control, 100 మంది సైనికులు ఆయన కింద పని చేస్తూ ఉన్నా కూడా, before Jesus, కానీ యేసు వారి ఎదుట humble, తగ్గించుకున్నాడు, యోగ్యుడు కాదన్నాడు. Hallelujah. హల్లెలూయా. Before Jesus, యేసు వారి ఎదుట we are all have nothing. మనందరము కూడా ఏమీ లేని వారము, ఒట్టి వారము. Always confess we are nothing. ప్రతిసారి కూడా నువ్వు ఒప్పుకో నోటితో, ప్రభువా మేము ఒట్టి వారము నీ ముందు. Branham said, బిలాం అంటున్నాడు, Branham said, బ్రహ్మం గారు అంటున్నారు, be a nothing. ఆయన ముందు ఒట్టివారు కండి. God will make something out of you. నువ్వు గనక ఒట్టివాడు అయితే నిన్ను ఏదో ఒక దాన్ని చేస్తాడు ఆయన. Be a nobody. మనము ఎవరము కాదండి, ఏ ఒట్టివారము. God will make somebody out of you. మనము ఎప్పుడైతే ఒట్టివారమని అనుకుంటామో దేవుని ఎదుట, ఆయన మనల్ని ఏదో ఒక దాన్ని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. ఆయన అన్నాడు, I am not suitable అయ్యా నేను యోగ్యుని కాదు, that Jesus should come to my house. యేసు వారు నా ఇంటికి రావడానికి నేను సరిపోను We అన్నాడు. are not suitable people. మనందరము కూడా ఆయనకి సరిపోయిన వారము గాము, Unworthy people. మనము యోగ్యులము గాము. Nobody could even see the sin. ఎవరు కూడా ముద్రలను తెరిచి చూసే అర్హత లేదు. Nobody can take it. ఎవరు కూడా దాన్ని తీసుకునే అర్హత We are లేదు. unworthy. లేదు, యోగ్యుని కాదు. But today, కానీ ఈ రోజు God, rich in mercy, దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడు. rich in grace, ఇదిగో ఆ కృపలో ఐశ్వర్యవంతుడు. book of redemption ఈ యొక్క విమోచన గ్రంథాన్ని in our hands. మన చేతుల్లో ఉంది ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Revelation 5 says ప్రకటన గ్రంథం 5 చెప్తుంది, that nobody could read that book. ఎవరు కూడా ఆ పుస్తకాన్ని చదవలేరు అని చెబుతుంది. Hallelujah. హల్లెలూయా. But today, కానీ ఈ రోజు we are reading it, brother. మనం చదువుతున్నాం కదా ఇది. Hallelujah. హల్లెలూయా. Revelation 5 says ప్రకటన గ్రంథం 5 చెప్తుంది, nobody can look at the book, ఎవరు కూడా పుస్తకం వైపు చూడలేరు, take the book దాన్ని తీసుకోలేరు, and read the book. దాన్ని చదవలేరు. And today, కానీ ఈ రోజు in our hands, మన చేతుల్లో unworthy people, అనర్హులమైనటువంటి మనకు, unworthy Gentiles, అనర్హులైన అన్యులముగా ఉన్నాం మనం. sinners, Gentiles are sinners. ఇదిగో అన్యులు అంటే పాపులు. God, దేవుడు rich in mercy, కృపలో ఐశ్వర్యవంతుడు. saw you, నిన్ను చూశాడు, saw me, నన్ను చూశాడు, for the born of the world. జగత్తు పునాది వేయబడక ముందే చూశాడు. That I should have this book in this day. ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మనము కలిగి ఉండాలని. Hallelujah. Hallelujah. That I should read this book in ఈ this day. పుస్తకాన్ని నేను చదవాలని. Hallelujah. హల్లెలూయా. So the Roman centurion said, కాబట్టి ఆ రోమ్ శతాధిపతి I am చెప్తున్నాడు, not suitable. అయ్యా నాకు అర్హత లేదు. This great God, ఈ గొప్ప దేవుడు, marvelous ఈ Christ, ఆశ్చర్యకరుడైన క్రీస్తు, everybody is glorifying ప్రతి him. ఒక్కడు కూడా ఆయన్ని మహిమ చెల్లిస్తున్నారు. I am not worthy. అయ్యా నేను యోగ్యుడిని కాదు. Brahm say, సహోదరు బ్రెండన్ you గారు అంటున్నారు, always want to feel a littler than what you are. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో దానికంటే మనల్ని మనము తగ్గించుకోవాలంట అన్ని వేళలా. Praise the Lord. He said, always, ప్రతి సమయములో, not you 1 day or 2 days. ఒక రోజు 2 రోజులు కాదు. You always want to feel a lot littler than what you ఇప్పుడు are. మనం ఏమై ఉన్నామో దానికంటే చాలా తక్కువ వారిగా మనల్ని మనం భావించుకోవాలంట. Don't never be big in your own sight. ఎప్పుడు కూడా నీ సొంత దృష్టిలో నువ్వు అధికుడవు అని భావించుకో. Hallelujah. హల్లెలూయా. Don't say I am. నేను Brahm says, సోదరు బ్రెండన్ అంటున్నారు, I am. నేను. Hallelujah. హల్లెలూయా. I am the enemy. of నేను God. నాకు నేనే శత్రువు అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు If నామమున you are స్తుతి కలుగును గాక. big, నువ్వు పెద్దవాడు అని ఊహించుకుంటే let somebody say about ఆ it. మాట చెప్పాల్సింది నువ్వు కాదు, నీ పక్కనోళ్ళు. Hallelujah. So కాబట్టి his respect to Jesus. ఆయన యేసు వారికి గౌరవాన్ని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He recognized ఆయన ఏమి గుర్తించాడంటే the శతాధిపతి, sickness and sin and everything was under Jesus' control. ఆ రోగము ఆ పాపము సమస్తము కూడా యేసు వారి నియంత్రణలో ఉన్నవని ఆయన గుర్తించాడండి. Hallelujah. హల్లెలూయా. Everything under his control. ప్రతి విషయము కూడా యేసు వారి నియంత్రణలో ఉన్నాయి, ఆయన అదుపులో ఉన్నాయి. That he could control everything. దాని అర్థం ఏమిటంటే ఆయన దేనినైనా అదుపు
చేయగలడు అనే దాన్ని గుర్తించాడు. That's what the prophet God said. అందుకని దైవ ప్రవక్త చెప్తున్నాడు, Be anointed by the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి That will control your life. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని నియంత్రిస్తుంది. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit is in your heart. ఇదిగో నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ, It will control the spirit. అది నీ యొక్క అంతరాత్మను నియంత్రిస్తుంది. Spirit will control the body. ఆ యొక్క అంతరాత్మ నీ యొక్క దేహాన్ని నియంత్రిస్తుంది. Same Jesus. అదే యేసు. Hallelujah. హల్లెలూయా. Sickness under his control. ఇదిగో ఆ యొక్క వ్యాధిని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. Everything under his control. ప్రతిదీ కూడా ఆయన నియంత్రణలో ఉంచుకున్నాడు. It comes inside of you. ఆయనే ఆ నియంత్రణ కలిగి ఉన్న ఆయనే నీ లోనికి వస్తే Come under his control. నీవు ఆయన నియంత్రణలోకి వస్తావు. Hallelujah. హల్లెలూయా. The centurion said, ఆ యొక్క శతాధిపతి అన్నాడు, the authority of the word. ఆ వాక్యముకున్న ఆ యొక్క అధికారము. And he said, ఆయన అన్నాడు, Jesus Christ, యేసుక్రీస్తు the వారు supreme ruler of the heavens and earth. ఇదిగో ఆకాశ మహా ఆకాశాలకు అలాగే భూమికి సర్వాధికారిగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The supreme authority of the word. సర్వోన్నతమైనటువంటి ఆ వాక్యముకున్న అధికారము. Heaven and earth will pass away. భూమి ఆకాశములు గతించవచ్చు గాని My word will never pass నా away. మాటలు ఎన్నడూ గతించవు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Those who believe the word, ఎవరైతే ఆ వాక్యం యందు విశ్వాసం ఉంచుతారో, full word, ఈ సంపూర్ణమైన వాక్యము, they also will never pass away. వారు కూడా ఎన్నడూ గతించరు. Because ఎందుకంటే you become the word. నీవే వాక్యం అవుతున్నావు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Abraham said, సోదరు బ్రెండమ్ అన్నాడు, Jesus Christ, యేసుక్రీస్తు వారు the supreme ruler of heavens and earth. ఇదిగో ఆకాశానికి భూమికి సర్వాధికారిగా ఉన్నాడు ఆయన. He says here question and answer, he says, ప్రశ్నలు జవాబుల్లో ఆయన అంటున్నాడు, now where is the power of God? దేవుని యొక్క శక్తి ఎక్కడ దాగి ఉంది? Where is God at? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? If all the power out of heaven and all the power that is in earth has been given, now where is God at? ఇప్పుడు ఆ పరలోకములో ఉన్న శక్తి, భూమి మీద ఉన్న శక్తి అంతా కూడా ఇవ్వబడితే మరి దేవుడు ఎక్కడ ఉన్నట్టు? Where is God now? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? He says, ఆయన అంటున్నాడు, that is what is talking to you. మరి ఆయనే మీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. That is what is talking to you. అదే ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. All power in heaven and earth. ఆకాశం, భూమి మీద పరలోకంలో ఉన్న శక్తి అంతా కూడా. Hallelujah. హల్లెలూయా. Now where is he? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? He is talking to you. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. The message of the hour. ఇదిగో గడియ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. This is the lamb. ఇది గొర్రె పిల్ల Speaking the seals to you. ఇదిగో ముద్రలు మాట్లాడుతున్నాడు. The mighty conqueror Jesus. అదిగో బలిష్ఠుడైనటువంటి జయశాలి. Every knee has to bow before him. ప్రతి ఒక్కరు కూడా ఆయన ముందు సాగిలపడాలి. Every tongue has to confess him. ప్రతి ఒక్క నాలుక ఒప్పుకొని తీరాలి. That Jesus. ఆ యేసు, Marvelous Jesus. ఆ ఆశ్చర్యకరుడైన యేసు Speaking to the bride. మరి వధువుతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Conquered everything. ఆయన సమస్తమును జయించాడు. Grave, death and hell. ఆయన Everything. మరణాన్ని, పాతాళాన్ని సమస్తమును జయించాడు. Conquered all these things. సమస్తమును జయించాడు ఆయన. Rose on the third day. ఆ మూడో దినాన Went to heaven. ఆయన పరలోకమునకు వెళ్ళాడు. The Holy Spirit. ఆ పరిశుద్ధాత్ముడుగా ఈ రోజు in word form. వాక్య రూపములో Hello man. మనుష్య కుమారుడిగా Word form. వాక్య రూపములో Doing all these miracles. ఈ అద్భుత కార్యాలను జరిగిస్తున్నాడు. సోదరు బ్రెండమ్ అంటున్నారు, It's not me doing all these miracles. ఇది నేను కాదయ్యా చేస్తున్న అద్భుతాలు, It is he. ఆయనే చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. I am just standing and witnessing about it. కేవలము నేను నిలబడి ఈ కార్యాలకు సాక్షిగా ఉన్నాను అంటున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. That's what he is speaking to you. మరి అదే ఆయన Speaking to you. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And this centurion, ఈ యొక్క శతాధిపతి he was a pagan. ఆయన ఒక అన్యుడండి, దేవుని నమ్మనటువంటి వ్యక్తి. His approach, ఆయన యొక్క చూడండి, ఆయన సమీపించే విధానం చూడండి. because Paul said, ఎందుకంటే పౌలు అన్నాడు, the Gentiles are sinners. ఇదిగో అన్యులు అనేటువంటి వాళ్ళు పాపులని. Hallelujah. హల్లెలూయా. So this pagan, కాబట్టి ఈ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి how we approach Jesus Christ. ఆయన ఏ విధంగా యేసు వారిని సమీపిస్తున్నాడో చూడండి. Hallelujah. హల్లెలూయా. There is a way to approach Jesus. ఇదిగో యేసు వారిని సమీపించడానికి ఒక మార్గం ఉంది, ఒక విధానం ఉంది. Hallelujah. హల్లెలూయా. The Syrophoenician woman, ఆ సిరోఫెనికయ స్త్రీ, he says, son of David. ఆమె అన్నది దావీదు కుమారుడా. And Jesus did not answer at all. యేసు వారు ఆ మాట పలికినప్పుడు ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. Hallelujah. హల్లెలూయా. To the Gentiles, మరి అన్యులకు he is not son of ఆయన David. దావీదు కుమారుడు కాదు.
Hallelujah. Hallelujah. When she's Lord, ఆమె ఎప్పుడైతే ప్రభువా అన్నదో then he spoke back. అప్పుడు తిరిగి ఆమెతో మాట్లాడాడు ఆయన. So there is obvious, we must know how to approach Jesus. కాబట్టి యేసు వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా సమీపించాలో మనకు తెలియాలి. You cannot approach Jesus on Luther's doctrine. ఇదిగో లూథర్ సిద్ధాంతంతో ఆయన సమీపించకూడదు. You cannot approach Jesus on Wesley doctrine. వెస్లీ తెచ్చినటువంటి సిద్ధాంతంతో ఆయన సమీపించకూడదు. Not on a Pentecostal doctrine. పెంతెకోస్తు సిద్ధాంతాన్ని పెట్టుకుని యేసు వారిని సమీపించకూడదు. On the promised word of this సో hour. ఈ గడియకు వాగ్దానం చేయబడిన వాక్యము ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలి. That is how you have to approach Jesus. ఆ విధంగా యేసు వారిని సమీపించాలి. Hallelujah. Hallelujah. So this pagan కాబట్టి ఈ యొక్క అన్యుడు is approached to Jesus Christ. యేసు వారిని సమీపించాడు. First he said, I am unworthy. మొట్టమొదట ఆయన మాట ఏంటంటే నేను అనర్హుణ్ణి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus says something. యేసు వారు అన్నారు అక్కడ, I did all things for God. నేను సమస్తమును దేవుడి కోసం చేశాను. But Jesus said, Jesus told, యేసు వారు అన్నారు అక్కడ, don't think that I did everything for. ఇదిగో నేను దేవుడి కోసం సమస్తం చేశానని I అనొద్దు. did this. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను. Jesus said, కానీ యేసు వారు అన్నారు, just say you're unprofitable servant. ఇదిగో Unprofitable servant. నేను నీకు సేవ చేయటానికి నేను అనర్హుడను అని చెప్పుకోవాలంట. Hallelujah. హల్లెలూయా. That is my duty to do. అదే నా బాధ్యత నేను చేయడానికి. Hallelujah. హల్లెలూయా. So the centurion, కాబట్టి శతాధిపతి his approach was unworthy. ఆయన యొక్క సమీపించడం చూడండి, నేను యోగ్యత లేని వాడిని అని సమీపిస్తున్నాడు. Came humble. చాలా తగ్గించుకొని వచ్చాడు, Reverent. చాలా మర్యాద పూర్వకంగా వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He knew that Jesus was omnipotent. యేసు వారు సర్వశక్తిమంతుడు అనే దాన్ని ఆయన గుర్తించాడు. Hallelujah. హల్లెలూయా. He knew ఆయన when గుర్తించాడు, the omnipotent speaks, ఆ యొక్క సర్వాధికారి సర్వము చేయగలిగినటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు miracles will happen. అద్భుతాలు అక్కడ జరగాలి. Miracles will take place. అద్భుతాలు జరగాలి అక్కడ. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే the same omnipotent ఆ సర్వశక్తిమంతుడు speaking to you and me today. ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Same omnipotent God. అదే సర్వశక్తిమంతుడైన దేవుడు, Most powerful God. అత్యంత శక్తి కలిగిన దేవుడు. Hallelujah. Hallelujah. He came down in the form of the Holy Spirit today. పరిశుద్ధాత్ముడుగా ఈ రోజు దిగి వచ్చిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Some people say కొంతమంది అంటారు rapture is over. ఎత్తబడి అయిపోయిందని. Why are you here? మరి ఎందుకు ఉన్నావు ఇక్కడ ఎత్తబడి అయిపోతే? Hey. నిజమేనా? Hallelujah. హల్లెలూయా. So that great omnipotent, ఆ గొప్ప సర్వాధికారి అయిన దేవుడు hallelujah, Hallelujah. spoke today. ఈ రోజు మాట్లాడాడు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, Jesus was the boss of the whole situation. ఇదిగో అన్ని పరిస్థితులకు యేసుక్రీస్తు వారు యజమానుడిగా ఉన్నాడు. He is the boss. ఆయన యజమానుడు. He is our boss. ఆయన మన యజమానుడు. Not his office boss. ఆయన ఆఫీసు ఏదో ఒక కార్యాలయానికి చెందిన యజమానుడు Our కాదు. office is the great creator. ఆయన మన గొప్ప సృష్టికర్త. He can change any situation. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలడు. Hallelujah. Hallelujah. He is the almighty God. Prophet says, ఆయన సర్వశక్తిగలుడు. Jesus was the boss of the whole situation. ఆయన అన్ని పరిస్థితుల మీద యజమానుడిగా ఉన్నాడు. The Roman centurion said, ఆ రోమ్ శతాధిపతి అంటున్నాడు, if one of the soldiers failed to obey him, అయ్యా నా మాట ఎవరైనాను వినకపోతే it was a death penalty. వాడు మరణ శిక్షకు గురవుతాడు. Then he recognized, అప్పుడు ఆయన గుర్తించాడు, if I have such a power, ఇప్పుడు నాకే ఆ శక్తి ఉంటే, if it doesn't obey, ఆ సైనికుడు ఎవరైనా నా కింద పనిచేసే సైనికుడు నా మాట వినకపోతే death penalty to him. మరణ శిక్ష విధించాలి. But when Jesus speaks, కానీ అప్పుడు యేసు వారు మాట్లాడితే, hallelujah, హల్లెలూయా, praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. If any soldier disobeys, it is death penalty. నా కింద ఉన్నటువంటి సైనికులు ఎవరైనా నా మాట వినకపోతే వాడికి మరణ శిక్ష విధించాలి. So the prophet said, he recognized the same authority in Jesus. ఆయన ఆ శతాధిపతి యేసు వారిలో కూడా అదే రకమైన శక్తి ఉన్నదని గుర్తించాడు. Over evil spirits and sickness. దుష్ట శక్తుల మీదను అలాగే వ్యాధుల మీదను ఆయనకు అధికారం ఉన్నదన్న సంగతి ఆయన గుర్తించాడు. Ram says like this, బ్రహ్మం గారు ఇలా అంటున్నారు, this blood issue man, ఇదిగో రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ 12 years 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతుంది. the blood came like a fountain. ఇదిగో ఒక నీటి బొగ్గలాగా రక్తము పారుతూ ఉంది. హల్లెలూయా. The word says fountain of blood. నీటి బొగ్గలాగా ఆ రక్తం పారుతూ ఉందంట. And she became very weak. ఆమె దినదినము కూడా బలహీనురాలు అయిపోతా ఉంది. Hallelujah. హల్లెలూయా. She touched the hem of the garment of Jesus. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగుని ఆమె ముట్టింది. Brahma says, బ్రహ్మం గారు అంటున్నారు, she touched his garment. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగుని ఆమె తాకిందో, Walked
Immediately healed and walked. వెంటనే ఆమె స్వస్థ నుండి ఆమె నడిచిందంట. Abraham says like this. బ్రహ్మం గారు ఇలా అంటున్నారు, That devil ఆ దెయ్యము which was giving a trouble for 12 years 12 సంవత్సరాలుగా బాధ పెడుతున్న దెయ్యం had to obey to Jesus Christ. ఖచ్చితంగా యేసు వారికి లోబడి తీరాలి. That devil, ఆ దెయ్యము no, it could not, the doctors could not heal it. ఇదిగో The doctors could not deliver it. అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆమెను బాగు చేయలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. She was not healed. ఆమె బాగుపడలేదండి. But when it touched the hem of the కానీ garment of ఎప్పుడైతే Jesus, ఆమె యేసు వారి వస్త్రపు చెంగును తాకిందో, hallelujah, హల్లెలూయా, and the devil, ఆ లోపల ఉన్న దెయ్యం 12 సంవత్సరాలుగా hallelujah, had to obey to Jesus Christ. ఖచ్చితంగా యేసు వారికి లోబడి తీరాల్సిందే. Brahma says like this. సోదరు బ్రహ్మం గారు ఇలా He అంటున్నారు, possessed a bomb. ఆయన ఒక పెద్ద బాంబును కలిగి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద తైలమును కలిగి ఉన్నాడు. He possesses a bomb. ఆయన ఒక తైలమును ఆయన వద్ద కలిగి ఉన్నాడు. That is immeasurable spirit of God. అది ఏమిటో తెలుసా? కొలత లేనటువంటి దేవుని యొక్క ఆత్మ ఉంది. Hallelujah. Hallelujah. So immeasurable bomb. అది కొలత లేనటువంటి ఆత్మ. That devil, no other alternative to obey. ఇక వేరే మార్గమే లేదు. ఆ దెయ్యము అక్కడ లోబడి The తీరాల్సిందే. same man, అదే రకంగా the same Holy Spirit, అదే పరిశుద్ధాత్ముడు spoke these seals. ఇదిగో ముద్రలను మాట్లాడింది. Same అదే Holy Spirit. అదే పరిశుద్ధాత్మ. Hallelujah. హల్లెలూయా. The devil had to obey. ఖచ్చితంగా దెయ్యము మాటకు లోబడి తీరాల్సిందే. As I mentioned you day before yesterday, మరి మొన్నటి దినాన నేను చెప్పినట్లుగా Jesus' word యేసు వారి మాట tormented the legion. ఇదిగో అక్కడ ఉన్నటువంటి సేనా దెయ్యాలను హింసకు గురి చేసింది. 2000 devils inside. 2000 దెయ్యాలు ఉన్నాయండి. And they said, why are you tormenting me? ఎందుకు మమ్మల్ని హింసకు గురి చేస్తున్నావు? Hallelujah. హల్లెలూయా. The same Jesus. అదే యేసు Word form. వాక్య రూపములో. Hallelujah. హల్లెలూయా. You have to torment the devil. నీవు దెయ్యాన్ని హింసకు గురి చేయాలా? Hallelujah. Hallelujah. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Such an authority you and I have. అలాంటి అధికారము నువ్వు నేను కలిగి ఉన్నావు ఈ రోజు. Hallelujah. Hallelujah. The authority given to the bride today. ఆ యొక్క అధికారము వధువుకి ఇవ్వబడింది ఈ రోజు. What you have to bind? ఈ రోజు నువ్వేమి మనసులో పెట్టుకోవాలంటే, It will be bound. If you bound, నువ్వు you ఒక bind. మాట కనుక పలికితే అది లోబడి It తీరుతుంది. will be bound in heaven. అది నువ్వు ఏదైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. Whatever you lose. నువ్వు ఏదైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. Imam says, బ్రహ్మం గారు అంటున్నారు, people are afraid to use this. ప్రజలు ఆ శక్తిని ఉపయోగించడానికి భయపడుతున్నారంట. Hallelujah. హల్లెలూయా. And Moses went to Egypt. మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు Why all the people are quiet? ఎందుకు ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉన్నారు? The Imam says, సోదరు బ్రహ్మం గారు అన్నారు, he bound them all. ఆయన వారందరినీ కూడా బంధించేశాడంట. Hallelujah. హల్లెలూయా. Moses bound all the princes of Egypt. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి అన్నిటిని కూడా మోషే బంధించేశాడంట. Nobody could talk about కాబట్టి Moses. ఎవ్వరు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. Everybody quite ప్రతి ఒక్కరు కూడా నోటి మీద ఏలేసుకొని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Now Moses, ఇప్పుడు మోషే the blood of bulls and goats. అదిగో మోషే అప్పుడు పశువుల రక్తం కింద ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We can do that. మరి మోషేనే అలాంటి కార్యం చేస్తే God has given the authority. దేవుడు ఇప్పుడు మనకు అధికారం ఇచ్చాడు. What you bind on earth, ఇదిగో మీరు భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకంలో what బంధించబడుతుంది. you bind, lose in here. ఏదైతే భూమి మీద మీరు విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. Binding. నువ్వు వాడిని బంధించు. 2 weeks back, 2 వారాల క్రితం I went to a church. నేను ఒక సంఘానికి వెళ్ళాను. Their sister came from another church. అక్కడ వేరొక సంఘం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ ఉంది. She loved to hear the word. ఆమె వాక్యాన్ని వినడానికి ఇష్టంగా ఉంది. Her husband, ఆమె యొక్క భర్త, he is also a believer. ఆయన కూడా విశ్వాసేనండి. He told her, ఆయన ఆమెతో చెప్పాడు, don't go there. అక్కడికి వెళ్ళొద్దు నువ్వు. But that sister కానీ ఆ సహోదరి ప్రార్థన చేసింది, ప్రార్థన చేసింది, came to the meeting. ఆ యొక్క సభకు వచ్చింది. And his husband came. He went to the market. భర్త వచ్చాడు, మార్కెట్ కి వెళ్ళాడు. He was not in the house. ఆమె మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో లేదండి. So you know then she came to the meeting. కాబట్టి అతనికి అర్థమైపోయింది, నా భార్య ఇంట్లో లేకుండా సభకు వెళ్ళింది. So she called him. He called her. కాబట్టి తర్వాత భర్త ఆమెను పిలుచుకున్నాడు, something. ఇంకేదో చెప్పాడు. Then after the meeting is over, ఆ సభ అంతా అయిపోయిన తర్వాత sister said, ఆ సహోదరు అంటుంది, what I have to say to him? బ్రదర్ నేను ఇప్పుడు ఏం చెప్పాలి నా భర్తకు? I said,
Just a simple prayer. కేవలం ఒక చిన్నపాటి ప్రార్థన చేయి. Before this brother sister goes to the house, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ సహోదరి ఇంటికి వెళ్ళే లోపు I pray నేను the ప్రార్థిస్తాను, angel of God go and shut his mouth. దేవుని యొక్క దూత ఆమె కంటే ముందుగా ఇంట్లోకి వెళ్ళి ఆమె భర్త యొక్క నోరును మూసేయాలి అని ప్రార్థించాను. When he entered the house, ఎప్పుడైతే ఆ స్త్రీ ఇంటికి వెళ్ళిందో he was very quiet. ఆ మనుషుడు చాలా నిమ్మలంగా ఉండిపోయాడంట. Hallelujah. Hallelujah. Such authority God has given. అలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. Hallelujah. Hallelujah. This authority given to the bride of ఆ Jesus. యొక్క అధికారము యేసుక్రీస్తు వధువుకి ఇచ్చాడు ఆయన. Hallelujah. Hallelujah. And this Roman centurion, ఈ యొక్క రోమ్ శతాధిపతి he recognized the same authority Jesus had. యేసు వారు కలిగి ఉన్న అధికారాన్ని ఆయన గుర్తించాడు. Therefore he said, ఆ తర్వాత ఆయన అన్నాడు ఇలాగా, speak the word only. కేవలము మాట మాత్రము సెలవిమ్ము. Oh Jesus, you did not come to my house. అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. Hallelujah. హల్లెలూయా. I recognize your authority. ఇదిగో నీవు కలిగి ఉన్న శక్తిని నేను I గుర్తిస్తున్నా. recognize your power. నీ యొక్క శక్తిని నేను గుర్తిస్తున్నా. I am unworthy. ఇదిగో నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని గాను. From there, just speak the word. నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడి నుంచి ఒక మాట పలుకు. That is enough for me. అది చాలు నాకు. Because ఎందుకంటే you speak, నువ్వు మాట్లాడినప్పుడు thus saith the Lord. అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే he recognized ఆయన గుర్తించాడు, he was the one who spoke in the beginning. ఇదిగో ఆదిలో పలికినటువంటి ఆయన ఈయనే అన్న సంగతి గుర్తించాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. He recognized ఆయన గుర్తించాడు Jesus was the one. యేసు వారు ఒకరే. He said, let there be. ఇదిగో అక్కడ వెలుగు కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Let there be light. అదిగో అక్కడ వెలుగును కలుగును గాక. Let there be moon. ఇదిగో అక్కడ చంద్రుడు కలుగును Let గాక. there be air. ఇదిగో భూమి కలుగును Let గాక. there be plants. ఇదిగో Plants. అక్కడ మొక్కలు కలుగును గాక. Let there be animals. ఇదిగో జంతువులు కలుగును గాక. So this man recognized కాబట్టి ఈ శతాధిపతి గుర్తించాడు who Jesus was. యేసు వారు ఎవరై ఉన్నారో He is the గుర్తించాడు. creator. ఆయన సృష్టికర్త. And he speaks. ఆయన మాట్లాడినప్పుడు అది కలుగుతుంది. Hallelujah. Hallelujah. Same Jesus. అదే యేసు. Thus saith the Lord. ఇదిగో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. The bride. ఇదిగో వధువుకి ఇచ్చాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Speak the word. వాక్యము పలకమని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Recognize. గుర్తించండి. Hallelujah. హల్లెలూయా. He said, ఆయన అన్నాడు, prophet said, ప్రవక్త అంటున్నాడు, he said, just speak the word. కేవలము మాట మాత్రము సెలవిమ్ము. It is thus saith the Lord. అది యెహోవా ఇలాగు Thus say సెలవిస్తున్నాడు. the word. కేవలము మాట సెలవిమ్ము. Even Simon Peter, సీమోను పేతురు కూడా and he toiled all over the night. ఆయన రాత్రంతా కూడా శ్రమపడి He did not catch any fish. ప్రభువా మేము ఏ చేపలు కూడా పట్టుకోలేదు. But Jesus said, కానీ యేసు అన్నారు, go and launch it. ఇదిగో వెళ్ళి మీ వలలు వేయండి. Hallelujah. హల్లెలూయా. Simon Peter said, అప్పుడు సీమోను పేతురు చెప్తున్నాడు, all through the night we toiled. అయ్యా రాత్రంతా కూడా మేము శ్రమ పడ్డాము, But at thy word కానీ నీ మాట చొప్పున I will go. నేను వల వేస్తాను. Hallelujah. హల్లెలూయా. There were no fish at all. అక్కడ అసలు చేపలే లేవు. All through the night. రాత్రంతా Because Simon చూశారు. Peter was a fisherman. ఎందుకంటే సీమోను పేతురు ఒక జాలరి. He knew where the fish will be. చేపలు ఎక్కడ ఉంటాయని తెలుసు. But according to thy word కానీ నీ మాట చొప్పున I will do it. నేను ఆ పని చేస్తాను. Brother said, బ్రహ్మం గారు అన్నారు, when he went there, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు fish were already created. అక్కడ చేపలు సృష్టించబడి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Same Jesus. అదే యేసు. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And speak the word. కేవలం మాట మాత్రమే సెలవిమ్ము. Higher plane, higher one. అది చాలా ఉన్నతమైనది. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. He said, Jesus. యేసు వారు When Jesus commands, యేసు వారు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో all sickness will obey. ఆ యొక్క రోగం అనేది మాట వింటుంది. Storms obey. అదిగో ఆ యొక్క తుఫానులు మాట వింటాయి. Hallelujah. Hallelujah. They are the original source of power, controlling everything. ఆయన ఒక నిజమైనటువంటి అన్నిటినీ అనగబట్టేటువంటి శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. The Roman centurion knew ఆ రోమ్ శతాధిపతికి తెలుసు that all Jesus had to say, speak the word. That's it. యేసు వారు కేవలము మాట పలికితే చాలు అన్నాడు ఆయన. Just speak a word. కేవలం ఒక మాట చాలు. This is enough for me. అది సరిపోతుంది You నాకు. need not come to me. నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Because he knew Jesus was God's provided way. ఎందుకంటే ఆ యొక్క శతాధిపతి ఎరిగి ఉన్నాడు యేసు వారే దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గం అని. That's where your faith laid. మరి అక్కడనే మన విశ్వాసమును పెట్టాలి. Hallelujah. హల్లెలూయా. Jesus యేసు వారు provided way for this day. ఇదిగో ఈ దినము కోసము సిద్ధపరచబడిన మార్గమైన The message ఈ యొక్క వర్తమానము is the provided way
for this day. ఈ దినము కోసం సిద్ధపరచబడిన మార్గం అది. That is where your faith must be laid. మరి అక్కడే నీ యొక్క విశ్వాసాన్ని పెట్టాలి. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Just speak the word. కేవలం మాట మాత్రం పలుకు. So Jesus, కాబట్టి యేసు when he heard this, ఆయన ఈ మాట విన్నప్పుడు marveled at this. ఆశ్చర్యపడ్డాడండి. Marveled. ఆశ్చర్యపడ్డాడు The ఆయన. great faith. ఓ ఇంత గొప్ప విశ్వాసం. See, all the people marveled at Jesus. ప్రజలందరూ ఈయన చూసి ఆశ్చర్యపడితే All the miracles and everything. ఆయన All people marveled at him. ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్న సూచనలు అద్భుత కార్యాలు చూసి ఆశ్చర్యపడుతున్నారు. But here Jesus, కానీ ఇక్కడ యేసు వారు a Gentile, ఒక అన్యుణ్ణి చూసి speak the word. నువ్వు మాట మాత్రం పలుకు అంటున్నాడు. nothing else. ఇంకంతేనండి, ఇంకేం అవసరం లేదు. యేసు వారు Went to the Israelites. ఇగో ఇశ్రాయేలు వాళ్ళందరూ ఇశ్రాయేలు వైపు తిరిగి See, చూడండి, no such a faith I heard in ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఎక్కడా కనుగొనలేదు అన్నాడు ఆయన. where Jesus marveled. యేసు వారే ఆశ్చర్యపడ్డాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. When others marveled at Jesus, ఇతరులు ఈయన చూసి ఆశ్చర్యపడితే Hallelujah. హల్లెలూయా, Jesus marveled at him. యేసు వారు శతాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. In the four Gospels, 4 సువార్తలలో Jesus marveled only 2 times. యేసు వారు 2 చోట్ల ఆశ్చర్యానికి గురయ్యాడు. One, Matthew 8:10 about the centurion. మొట్టమొదటిది మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో రోమా శతాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. And Jesus marveled at him. అలాగే ఆయన చూసి యేసు వారు ఆశ్చర్యపడ్డాడు. Then another time, ఇంకొకసారి when he went to his own place, ఆయన తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు Jesus marveled at their unbelief. అక్కడ వారు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని చూసి యేసు వారు మళ్ళా ఆశ్చర్యపడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Whether believe or not, when you believe, నువ్వు నమ్ముతావో లేదో, నువ్వు నమ్మితే Jesus marveled. యేసు వారు ఆశ్చర్యపడ్డాడు. Unbelief, అవిశ్వాసాన్ని చూసి Jesus marveled. అవిశ్వాసాన్ని చూసి కూడా యేసు వారు ఆశ్చర్యపడ్డాడు. Then he said something అప్పుడు అక్కడ ఆయన ఏదో ఒక మాట అన్నాడు. that we have to notice. దాన్ని మనం గుర్తించాలండి. Matthew 8:11. మత్తయి సువార్త 8:11 After Jesus marveling about his faith, ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యానికి గురైన తరువాత it is continuation. ఆయన కొనసాగిస్తున్నాడు అక్కడ. And మరియు it did not stop there. ఆయన అక్కడితో ఆగలేదు. Is in Telugu? No. యాక్చువల్లీ ఇన్ తెలుగు No. So in English, ఆంగ్లంలో after he found that it's a great faith, ఇంత గొప్ప విశ్వాసాన్ని ఆయన కనుగొన్న తర్వాత then the word says, ఇక్కడ వాక్యం చెబుతుంది, and I say, మరియు నేను ఇలాగ చెబుతున్నాను. hallelujah. హల్లెలూయా. He is continuing. ఆయన కొనసాగిస్తున్నాడు. And I say unto you, నేను మీతో ఇలాగ చెప్పుచున్నాను, that many shall come from the east and the west and shall sit down with Abraham, Isaac and Jacob in the kingdom of God. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. Understand now? హల్లెలూయా. అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. After he marveled the faith of the ఆ శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన తర్వాత then Jesus continuing, అప్పుడు యేసు వారు ఇంకా అక్కడతో నిలవకుండా ఆయన కొనసాగిస్తూ, there will be some people అక్కడ కొంతమంది జనులు ఉంటారు, the same faith ఇదిగో ఇలాంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. go in the rapture వారు ఎంత బాటలోకి వెళతారు, and sit with Abraham. వారు అబ్రహాముతో కూర్చుంటారు. Understand now? అర్థమవుతుందా మీకు? Hallelujah. హల్లెలూయా. Jesus did not stop there. యేసు వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి అక్కడతో ఆగలేదండి. The word says he continued. వాక్యం చెబుతుంది ఆయన కొనసాగించాడు. Such kind of a faith, అలాంటి విశ్వాసము, such a rapturing faith. అదిగో అది ఎత్తబడేటువంటి విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. Yes, such a faith. అలాంటి విశ్వాసము. He was a Gentile. ఆయన ఒక అన్యుడు. Hallelujah. హల్లెలూయా. So the Gentile, కాబట్టి అన్యుడు what kind of faith you must have? మరి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? To be with Abraham, Isaac and Jacob. అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ఉండాలంటే ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? That's what Jesus is saying here. అదే యేసు వారు ఇక్కడ చెప్తున్నారు. Roman centurion, ఈ యొక్క రోమ్ శతాధిపతి faith, ఇదిగో అతని విశ్వాసము, Jesus marveled at. యేసు వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. And he is continuing. ఆ తర్వాత ఆయన కొనసాగిస్తూ, And I say unto you, మరలా నేను మీతో ఇలాగ చెబుతున్నాను. hallelujah. హల్లెలూయా. There will be some Gentiles. అక్కడ కొంతమంది అన్యులు ఉంటారు, They will have the same faith. వారు కూడా ఈ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉంటారు. Hallelujah. Hallelujah. They will go in their rapture. వారు ఎత్తబాట్లోకి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. Psalms కీర్తనల గ్రంథం 107.
107వ కీర్తన 1 to 3. 1, 2, 3 వచనాలను The మనం psalmist చదువుకుందాం. says, yeah. కీర్తన గ్రంథం ఇలాగ సెలవిస్తా ఉంది. Oh, give thanks unto the Lord, for he is good. ఎస్, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, For his mercy endureth forever. ఆయన కృప నిత్యముండును. Listen. వినండి, Let the redeemed of the Lord say so. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. Hallelujah. హల్లెలూయా. Those who are redeemed say so, whom he hath redeemed from the hand of the enemy. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. Right? రైట్. None. And gathered them out of the land from east, from west, from the north and the south. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశము నుండి ఆయన పోగు చేసిన వారును. Hallelujah. హల్లెలూయా. All sides, all over the world. అన్ని దిక్కుల నుండి. Hallelujah. హల్లెలూయా. From east and west and north and south. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము నుండి There will be somebody redeemed. అక్కడ కొంతమంది విమోచించబడిన వారు ఉన్నారు. Hallelujah. Hallelujah. Redeemed from the hand of the enemy. ఇదిగో విరోధుల చేతిలో నుండి విమోచింపబడిన వారు. Hallelujah. Hallelujah. As I read you, I think yesterday morning. ఈ రోజు ఉదయకాలమున, Hallelujah. Yesterday morning he read from the message. నిన్నటి ఉదయాన మనము వర్తమానంలో నుంచి ఇలాగ చదువుకున్నాం. Hallelujah. హల్లెలూయా. He says 464. 5th seal, 5th seal. 5వ ముద్ర 464. Snatch you out of the hands of the Antichrist that you are in now. అంత్యక్రీస్తు ఆధీనములో నుండి నిన్ను ఆయన గుంజుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So the psalmist says కాబట్టి కీర్తన గ్రంథం చెబుతుంది, that are redeemed from the hand of the enemy. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. So we were in the hands of the enemy. మనం ఒకానొక సమయంలో శత్రువుల చేతిలో ఉన్నాం. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. God sent a prophet in this day. ఈ దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపించాడు. Hallelujah. హల్లెలూయా. He redeemed the book at Calvary. ఇదిగో కల్వరిలో ఈ యొక్క పుస్తకాన్ని విమోచించాడు. As we talked yesterday night. మనం నిన్నటి రాత్రి బోధించుకున్న విధంగా. Hallelujah. హల్లెలూయా. And now ఇప్పుడు and the redeemed ఆ యొక్క విమోచింపబడిన వారు all over the world. ఇదిగో భూలోకములో ఉన్న 4 దిక్కుల నుండి పోగైన వారు Went in the world went all over the world. Went in the world. Went ఈ all యొక్క over the వాక్యము world. ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకింది? In which ఎప్పుడు? age it went? ఏ కాలములో? Hallelujah. Hallelujah. What the prophet told the prophet of God. ఆ యొక్క అగ్ని స్తంభం ప్రవక్తతో ఏం చెప్పింది? Your message నీ యొక్క వర్తమానము will stray all over the world. ఈ యొక్క ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So he rounded 7 times all over the world. కనుకనే ఆ ప్రవక్త భూమి చుట్టూ 7 మార్లు తిరిగాడు. Why? ఎందుకు? For the redeemed. అది ఆ విమోచన కొరకు. And snatch them from the out of the ఆ యొక్క Antichrist. అంత్యక్రీస్తు చేతుల్లో నుండి మనల్ని లాగేసుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. All sides all over the world. 4 దిక్కుల నుండి. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Those redeemed people. ఆ యొక్క విమోచించబడిన వారు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును So గాక. this message ఈ యొక్క వర్తమానము from the prophet, through the prophet of God, దైవ ప్రవక్త నోటిలో నుంచి lamb all over the world. ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. The revealed word all over the world. బయలుపరచబడిన వాక్యం ప్రపంచమంతా సంచారం The చేసింది. revealed word of this age. ఈ గడియకు చెందిన బయలుపరచబడిన వాక్యం And all over the world ప్రపంచమంతా వెళ్ళింది. to bring them. ఆ విమోచింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి, ఎత్తబాటుకు తీసుకెళ్ళడానికి. So one man's faith. కాబట్టి ఒక్క మనుషుడి యొక్క విశ్వాసము. Understand now? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? One centurion's faith. ఒక్క శతాధిపతి విశ్వాసము, A Roman centurion's faith. ఆ రోమ్ శతాధిపతి యొక్క విశ్వాసం. Then God, Jesus is revealing యేసువారు ఇక్కడ దేనిని బయలుపరుస్తున్నాడంటే what's going to happen to the Gentiles. అన్యులలో ఏమి జరగబోతుందో ముందుగానే చెప్తున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Say heavily. Hallelujah. The centurion ఆ యొక్క శతాధిపతి requests Jesus to speak the word only. కేవలం యేసువారి దగ్గర నుంచి ఏం కోరుకున్నాడంటే మాట మాత్రము సెలవిమ్మని కోరుకున్నాడు. Because the Jews, ఎందుకంటే యూదులు hallelujah, to place the hands on the sick people. ఇదిగో రోగుల మీద చేతులుంచి ప్రార్థించమని కోరతారు. But the Gentiles కానీ అన్యులు want to speak the word. కేవలం మాట మాత్రం పలికితే చాలంటారు. Hallelujah. Hallelujah. When you speak the నువ్వు word, మాట పలికినప్పుడు, hallelujah, హల్లెలూయా, this message, ఈ యొక్క వర్తమానం when you speak the word, నువ్వు మాట పలికినప్పుడు your sickness must go away. ఆ యొక్క రోగము విడిచి వెళ్ళిపోవాలి. There is the power. There is the power of the third pull. మరి 3వ ఈడుపులో ఉన్న శక్తి అలాంటిది.
And one time ఒకసారి I was preaching in a church, నేను ఒక సంఘములో బోధిస్తా ఉన్నా, but the third pull, మూడవ ఈడుపు గురించి. my interpreter నా యొక్క అనువాదకుడు has a big boil over. ఇక్కడ ఒక పెద్ద బొబ్బ కట్టిందంట చేతికి. He was discussing to go to the doctor. అతను చర్చిస్తూ ఉండి నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. To cut it out everything. ఇదిగో దీన్ని పూర్తిగా కోసేయాలని. But preaching the word, కానీ ఆ తర్వాత వాక్యముతో నింపబడిన preaching తర్వాత the seventh seal, preaching the third pull, ఆ యొక్క మూడవ ఈడుపు గురించి బోధ విన్న తర్వాత after some time, కొంతకాలం తర్వాత saw that is gone. అది వెళ్ళిపోయింది, ఆ బొబ్బ వెళ్ళిపోయింది. That is the power of this message. అలాంటి శక్తి వర్తమానంలో ఉంది. Hallelujah. Hallelujah. Redeemed. ఆ యొక్క విమోచన. Hallelujah. Hallelujah. Redeemed, go in the rapture. ఆ యొక్క విమోచింపబడిన వారు ఎత్తబాట్లోకి వెళ్ళిపోతారు. Snatched with the hands of the ఆ యొక్క Antichrist. అంత్యక్రీస్తు చేతిలో నుంచి లాగివేయబడిన I వారు. was in a Baptist. నేను బాప్టిస్ట్ లో I ఉన్నాను, was in Catholic. నేను కాథలిక్ లో ఉన్నాను. Hallelujah. Hallelujah. But what the message is, కానీ వర్తమానం ఏం చేసింది? snatched నన్ను me. లాగేసింది అక్కడ నుంచి. Snatched me means, come on. గుంజుకుంది. This is mine. అది నాది అన్నట్టుగా. అది నీది కాదు. Devil. దెయ్యమా, It is not yours. ఇది నీది కాదు, Mine. ఇది నాది, వీళ్ళందరూ నా వాళ్ళు. I shed my blood on Calvary. ఇదిగో కల్వరి సిలువలో వీరిని సంపాదించుకోవడానికి నా రక్తాన్ని కార్చాను. Hallelujah. హల్లెలూయా. I saved them and నేను వారిని protected them. రక్షించుకున్నాను, వారిని విమోచించుకున్నాను. They are my property. వారు నాకు చెందిన ఆస్తి. Brahma said, బ్రహ్మం గారు అన్నారు, once I was devil's property. ఒకానొక సమయంలో నేను దెయ్యం దగ్గర దెయ్యం చేతిలో ఉన్నాను. But today, కానీ ఈ రోజు దెయ్యానికి ఆస్తిగా ఉన్నాను నేను. today, కానీ ఈ రోజు I am God's property. నేను దేవుడికి చెందిన ఆస్తిగా ఉన్నాను. And ఆస్తి, ప్రాపర్టీ. yes. hallelujah. హల్లెలూయా. And once ఒకానొక I సమయంలో was the devil's instrument. నేను దెయ్యము చేతిలో పనిముట్టుగా ఉన్నా. But today, కానీ ఈ రోజు we are in God's hand. God's మనము instrument. దేవుని చేతిలో పనిముట్లుగా ఉన్నాం. Who did it? ఎవరు చేశారు దాన్ని? Jesus Christ. యేసుక్రీస్తు వారు. Great Redeemer. ఆయన విమోచకుడుగా ఉండి Who చేశారు. marveled Jesus Christ. మరి ఎవరైతే Who marveled Jesus. యేసు వారిని ఆశ్చర్యానికి గురి చేశారో Same Jesus అదే యేసు did that to you and me. అది నీ విషయంలో నా విషయంలో చేశాడు. Redeemed. విమోచించాడు ఆయన. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Before closing, ముగింపులో Jesus was hanging on the cross. యేసు వారు కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నారు. All the disciples fled away. మరి అందరు శిష్యులు అక్కడ నుంచి పరారైపోయారు. But John was the one కానీ యోహాను ఒక్కడే standing before the cross. అక్కడ శిలువ ఎదుట నిలబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. No disciples. అక్కడ శిష్యులు ఎవరు లేరండి. All fled away. అందరు పారిపోయారు. Hallelujah. హల్లెలూయా. And he was a direct witness of the cross. ఆ శిలువను గూర్చినటువంటి ప్రత్యక్ష సాక్షిగా యోహాను ఉన్నాడు. Suffering of Jesus Christ on the cross. ఆ కల్వరి శిలువలో యేసువారు పడుతున్నటువంటి ఆ వేదనను చూశాడు. Saw the bleeding coming from the body. ఆ రక్తము ఆ దేహంలో నుంచి కారటం యోహాను చూశాడు. He saw the nails were nailed on his ఆయన చేతుల్లో దిగగొట్టబడిన మేకులను చూశాడు. and the nails on his feet. ఆయన కాళ్ళల్లో మేకులు దిగగొట్టడాన్ని చూశాడు. And John was all looking at. యోహాను ఆ సమస్త కార్యాన్ని చూస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. జాగ్రత్తగా వినండి. But కానీ he talked to him about Mary. Your mother. ఆయన అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా యోహానికి ఏం చెబుతున్నాడంటే ఈమె నీ తల్లి అని చెబుతున్నాడు. Woman. అమ్మా స్త్రీ, Is your son. ఇదిగో ఈయన నీ కుమారుడు. He did not say anything other. ఇంకా అంతకు మించి ఆయన ఏం చెప్పలేదండి. Directly. నేరుగా Same Jesus. అదే యేసు. Blood all over. అదిగో రక్తసిక్తమైపోయి But he spoke to John యోహానుతో ఏం చెప్పాడంటే about Mary and himself. మరియ గురించి, ఆయన గురించి. He did not say another thing directly. ఇక నేరుగా ఇక ఆయన ఏ విషయం అక్కడ చెప్పలేదు. But today, కానీ ఈ రోజు the slain ఆ lamb. యొక్క వధింపబడిన గొర్రెపిల్ల. Understand now? అర్థమవుతుందా మీకు? The slain lamb ఆ వధింపబడిన గొర్రెపిల్ల took the book ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొని and spoke the seals to you and me. ఈ ముద్రలు మీతో నాతో మాట్లాడాడు. The bleeding lamb. ఆ రక్తసిక్తమైనటువంటి There on గొర్రెపిల్ల the cross. ఆ సిలువ దగ్గరేమో The bleeding lamb. ఆ యొక్క రక్తసిక్తముగా ఉన్నటువంటి గొర్రెపిల్ల. Fled away from Jesus. అందరూ పారిపోయారు. But John was there. కేవలం యోహాను మాత్రమే ఉన్నాడు. Spoke only about Mary. కేవలము మరియ గురించి, యోహాను గురించి మాట్లాడాడు ఆయన. But I am away from Jesus. నేను యేసు వారికి దూరంగా ఉన్నాను. You are away from Jesus. మీరు కూడా యేసు వారికి దూరంగా ఉన్నారు. Against Jesus. మరలా యేసు వారు I was a sinner. మనం పాపిగా ఉన్నాం. But the same lamb. అదే గొర్రెపిల్ల, Bloody lamb. ఆ రక్తసిక్తముగా ఉన్న గొర్రెపిల్ల Spoke the seals to you and ఈ me. ముద్రలను నీతో నాతో మాట్లాడాడు.
Hallelujah. హల్లెలూయా. What a marvelous Jesus. ఎంత ఆశ్చర్యకరుడండి యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. What a marvelous thing. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది. Hallelujah. హల్లెలూయా. I was in darkness one నేను time. ఒకానొక సమయంలో చీకట్లో The ఉన్నాను. message of the hour. ఈ గడియ వర్తమానము The light of this hour ఈ గడియకు వెలుగుగా ఉంది. brought me from darkness to the ఆ light. చీకట్లో నుంచి నన్ను వెలుగులోకి తెచ్చింది. Hallelujah. హల్లెలూయా. Now we are walking in the light. ఇప్పుడు మనం వెలుగులో నడుస్తున్నాం. Marvelous Jesus Christ. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. I was blind one నేను time. ఒకానొక సమయంలో గుడ్డివాడిగా ఉన్నా. In the Laodicea church. మరి Laodicea church. Laodicea. లవోదికీయ సంఘములో గుడ్డివాడిగా ఉన్నా. I was blind. నేను ఒకానొక సమయంలో But గుడ్డివాడిగా today ఉన్నా. కానీ ఈ రోజు I can see. నేను చూడగలుగుతున్నా. I was lost. నేను కోల్పోయిన I వాడిగా am ఉన్నా. found. కానీ నేను ఇప్పుడు కనుగొనబడ్డాను. Hallelujah. హల్లెలూయా. Marvelous Jesus Christ. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Before we close. మన ముగింపులో Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు Christ in this day ఈ దినమున ఉన్నటువంటి క్రీస్తు that we now live in, that now we live in this ఇప్పుడు ఆ day, క్రీస్తులోనే మనం జీవిస్తూ ఉన్నాము. identify himself, ఆయన మన ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. deity among the people, ప్రజలలో దైవత్వముగా ఉండి, among the people. ప్రజల మధ్యలో దైవత్వముగా ఉండి, He is still deity ఆయన ఇప్పటికి కూడా దైవత్వముగా ఉన్నాడు. because he is the word. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. And when we see the word living itself, ఎందుకంటే మనము వాక్యము సజీవముగా కదిలాడుట మనం చూసినప్పుడు then we know that man can't do that. అప్పుడు మనము గుర్తెరుగుతాము ఒక మనుషుడు దానిని చేయజాలడు అని. That Brother Branham cannot do that. బ్రహ్నాం గారు ఆ కార్యాలను జరిగించలేడు తనకు తానుగా. It is the deity, ఆయన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వమే, the word, ఆ వాక్యమే being made manifest by man. ఇదిగో ఒక మనుషుడి ద్వారా అట్లాంటి కార్యాలను కార్యసాధకం చేస్తున్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Identify, manifest by man. ఒక మనుషుడి ద్వారా కార్యసాధకం చేయబడుతున్నాడు. Jesus said himself, యేసువారు తనకు the తాను ఇలా son can చెప్పాడు. do nothing himself. కుమారుడు తనకు తానుగా ఏమీ చెయ్యలేడు I కానీ can't do nothing. నేనేమి చెయ్యలేను, I am a man. నేను ఒక మనుష్యుని మాత్రమే. But my Father dwelleth in me. కానీ నా యందు నివాసము చేస్తున్న తండ్రి You show to me all things that he himself does. ఇదిగో ఆయన చెయ్యాల్సిన కార్యాలన్నీ కూడా నాకు కనబరుస్తున్నాడని చెప్పాడు. This thing I want to show it to from the message. వర్తమానంలో నుంచి నేను వీటిని చూపించాలని నేను ఆశపడుతున్నాను. In man. ఒక మనుష్యులో Now the prophet is praying. ప్రవక్త మాట్లాడుతున్నాడు. Question and answer. ప్రశ్నలు జవాబులు. Heavenly Father, పరలోకపు తండ్రి, with your great presence laying here, ఆయన ఒక గొప్ప సన్నిధానాన్ని ఇక్కడ పెడుతున్నాడు. the great Holy Spirit, ఆ గొప్ప పరిశుద్ధాత్మ, the one we have the picture of. మనము కలిగి ఉన్న ఈ చిత్రపటం. Hallelujah. హల్లెలూయా. When I have the picture of, here it is with me. మనం ఒక చిత్రపటాన్ని కలిగి ఉన్నాం. Have the picture. ఈ చిత్రపటం, ఈ అగ్ని స్తంభం. See, మీరు the చూస్తున్నారా? picture of ఇది ఈ చిత్రపటం, the one that we read in the Bible. మనము బైబిల్లో చదివినటువంటి వ్యక్తి. Moses saw the pillar of fire. మోషే అగ్ని స్తంభాన్ని I చూశాడు. am that great I am. నేనే. What we read in the Bible, మనము ఒకానొక సమయంలో బైబిల్లో చదివినటువంటి వ్యక్తి. is present ఆయన సన్నిధి right here now. ఇప్పుడు ఇక్కడనే ఉంది ఆయన సన్నిధి. He is revealing himself through human flesh. ఆయన రక్త మాంసములు కలిగిన దేహము కలిగిన మనుషుడి ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Through him, through human flesh, ఇదిగో మానవుడి ద్వారా the picture, the pillar of fire, ఆ యొక్క అగ్ని స్తంభము revealing himself. తనను తాను బయలుపరుచుకుంటున్నాడు That ప్రజల is the ఎదుట. day we are living. అలాంటి దినములోనే మనం జీవిస్తున్నాం. That's what he said. అదే ఆయన The చెప్తున్నాడు. deity living among ourselves. ఇదిగో ప్రజల మధ్యలో ఆయన దైవత్వం నివాసం చేస్తా ఉంది. He is not deity. ఈయన దేవుడు కాదండి, ఈయన దేవుడు కాదు, He is a prophet of God. ఈయన దైవ ప్రవక్త. But in the prophet, కానీ ఈ దైవ ప్రవక్త లోపల ఆయన the pillar అంటున్నాడు, of fire, ఆ అగ్ని స్తంభము he is revealing himself through human flesh. ఈ మానవుడి ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. He said the ఆయన great, అంటున్నాడు, great Holy Spirit representing human flesh. ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు మానవుడిలో నుంచి తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. God represented in human flesh. మానవ శరీరము ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. That's what he says. అదే ఆయన చెప్తున్నాడు. Amen. ఆమేన్. There you are. అక్కడనే మీరు What is it?
అదేమిటి? Deity being identified in man. దైవత్వము మనుషుడిలో గుర్తించబడుతుంది. The same thing is today. అదే రకంగా ఈ రోజు కూడా The deity, ఆ దైవత్వము, the promised word for this day, ఈ దినానికి వాగ్దానము చేయబడిన వాక్యము can identify itself in you. నీ ద్వారా అది వ్యక్తపరచుకోగలదు. Not only in the prophet, ప్రవక్త జీవితంలోనే కాదు, but in you. నీ ద్వారా కూడా తనను తాను వ్యక్తపరచుకోగలడు. Listen, why it is to be in me? ఎందుకు అది నాలో జరగాలో చూద్దాం. Believe it, దాన్ని నమ్మండి, service, సేవ చేయండి, be ready to die out to yourself and your own thoughts. మీ సొంత ఆలోచనలు మీరు అనేటువంటి విషయాలలో మీరు చనిపోండి. But today కానీ ఈ రోజు it is rejected as it was then. అది ఆ కాలంలో ఎలాగైతే తృణీకరించబడుతుందో ఈ కాలంలో కూడా అదే రకంగా తృణీకరించబడుతుంది. Hallelujah. Hallelujah. And people reject it. ప్రజలు దాన్ని తృణీకరిస్తున్నారు. Hallelujah. Hallelujah. But the prophet says, కానీ ప్రవక్త అంటున్నాడు, I have to reveal the truth to them to whom God sent to. కానీ దేవుడు నన్ను ఎవరి యొద్దకైతే పంపించాడో వారి ఎదుట నేను దీన్ని బయలుపరచాలని, I must reveal them the truth. ఖచ్చితంగా నేను వారికి సత్యాన్ని బయలుపరచాలని చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. That's why అందు the నిమిత్తమే seven seals are preaching. 7 ముద్రలు మరి బోధించబడుతున్నప్పుడు People from all over, మరి అన్ని చోట్ల నుంచి ప్రజలు వస్తారు. Hallelujah, Hallelujah. came to hear the word. ఈ యొక్క వాక్యాన్ని వినడానికి వస్తారు. Some say, బ్రహ్మం గారు they అంటున్నారు, did not come to hear me. They did not come to hear me. వారు నా నుంచి వినడానికి రావట్లేదు కానీ, Hallelujah. Hallelujah. But they are coming because there is something in it drawing the people. వారు ఎందుకు వస్తున్నారంటే ఏదో ఒకటి వారిని లాగుతుంది అని చెబుతున్నాడు. Something in. ఏదో ఒకటి, There is something inside. ఇదిగో దీని లోపల ఏదో ఉంది, It is drawing. అదే ప్రజలను లాగుతుంది. See, there is something in it that is drawing them. మరి ఈ వాక్యంలోనే ఏదో ఉంది, అదే ప్రజలను లాగుతుంది And అంటున్నారు. therefore, ఆ తర్వాత if you are drawn by that, మీరు దాని ద్వారా లాగబడితే, Jesus dwells in you. యేసువారు నీలో నివాసము చేస్తే What do you have to do? ఇప్పుడు మీరు ఏమి చేయాలంటే, Before we close, మరి ముగింపులో Hallelujah. హల్లెలూయా, Don't fear John. మీరు యోహాను భయపడద్దు, యోహాను Don't fear little flock. చిన్న మంద భయపడద్దు, All that I am, you are heirs. నేను ఏమై ఉన్నానో దాని అంతటికి కూడా మీరు వారసులు అంటున్నాడు ఆయన. All my powers నా యొక్క శక్తులన్నీ కూడా is yours. అది మీది. నేను కలిగి ఉన్న శక్తి అంతా కూడా అది మీదే. My omnipotence is yours. నేను కలిగి ఉన్న సర్వశక్తి కూడా అది మీదే. As I stand in your midst, నేను మీ మధ్యలో నిలబడినట్లుగా, I am not come to bring fear and failure. నేను మీ మధ్యలోనికి భయాన్ని గాని వైఫల్యాన్ని గాని తీసుకొని రావట్లేదు. But love and courage and ability. నేను ప్రేమను, ధైర్యాన్ని, సామర్థ్యాన్ని తీసుకొని వస్తున్నాను. All power is given unto me. నాకు ఇవ్వబడిన శక్తి అంతా కూడా అది మీదే అంటున్నాడు ఆయన. It is yours to use it. You have to use it. అది మీరు ఉపయోగించవచ్చు దాన్ని. All my power is given to you. నా శక్తి అంతా కూడా నేను మీకు ఇచ్చాను. The mighty conqueror. ఆ శక్తివంతమైన జయశాలి, Marvelous Jesus. ఆ ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు Now he is giving all his powers to you. ఆయన కలిగి ఉన్న శక్తి అంతా కూడా మీకు ఇస్తున్నాడు. Then what I have to do? ఇప్పుడు నేనేం చేయాలి? ఆ I శక్తితో have to use that నేను ఆ power. శక్తిని ఉపయోగించాలి. Listen. వినండి, You speak the word. నీవు మాట పలికితే I will perform it. నేను కార్యం చేస్తా. This is my covenant. It can never fail. ఇదే నా నిబంధన. Hallelujah. హల్లెలూయా. Roman centurion ఆ రోమ్ శతాధిపతి spoke the word, a Gentile. ఒక అన్యుడు ఒక మాట పలికాడు. Jesus marveled at it. యేసువారు ఆ మాట విని ఆశ్చర్యానికి గురయ్యాడు. Jesus said, యేసువారు అన్నారు, "It is the greatest faith that I never saw in Israel." ఇశ్రాయేలులో నేను ఎక్కడ కూడా ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదన్నాడు. Today, ఈ రోజు the seals are open. ఆ ముద్రలు తెరవబడ్డాయి. The third pull. 3వ ఈడుపు. Prophet said, ప్రవక్త చెప్తున్నాడు, you speak the word. మీరు మాట పలకండి. Heavenly Father will say, ఆ పరలోకపు తండ్రి ఏం చెప్తాడంటే, I am a child I am proud of. ఇదిగో నేను గర్వించదగిన కుమారుడు నేను కలిగి ఉన్నాను అని చెప్తాడంట ఆయన. Jesus said, యేసువారు అన్నారు, I have never seen such a great faith ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదని on the చెప్పాడు Gentile. అన్యులలో. But now, కానీ ఇప్పుడు Heavenly Father says, పరలోకపు తండ్రి చెప్తున్నాడు, I have a child I am proud of. ఇదిగో నేను గర్వించదగిన కొడుకుని నేను కలిగి ఉన్నాను అంటున్నాడంట. Suppose a father ఉదాహరణకు ఒక తండ్రి is having a doctor. Son is a doctor.
ఒక వైద్యుడైనటువంటి కుమారుణ్ణి కలిగి ఉన్నాడు. What will he say? ఆయన ఏం చెప్తాడండి? My son is doctor. నా కొడుకు వైద్యుడయ్యా, Proud of his son. నేను నా కుమారుణ్ణి బట్టి గర్విస్తున్నాను. Heavenly Father says, అలాగనే పరలోకపు తండ్రి కూడా చెప్తున్నాడు, I have a child. నేను కూడా ఒక కుమారుణ్ణి కలిగి I am ఉన్నాను, proud of. నేను గర్విస్తున్నాను వాడిని బట్టి. Understand now? అర్థమైందా మీకు? Jesus యేసు వారు marveled at the ఆ Gentile. శతాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. But the Heavenly Father says, అని పరలోకపు తండ్రి చెప్తున్నాడు, here is a child. Here is a child. ఇదిగో ఇక్కడ నాకు ఒక కుమారుడు Speak ఉన్నాడు, the word. మాట పలికే కుమారుడు. I am proud of him. నేను వాడు మాట పలుకుతున్నాడు కాబట్టి నేను గర్విస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Jesus marveled at his. యేసు వారు ఆ శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. But now, కానీ ఇప్పుడైతే Father తండ్రి, పరలోకపు తండ్రి was saying, ఆయన అంటాడంట, I am having a child on the earth. నేను భూమి మీద కొంతమంది పిల్లల్ని కలిగి I ఉన్నా, am proud of. వారి గురించి నేను గర్విస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Before we close, ముగింపులో Brother One says, సహోదరు బ్రెండం గారు అంటున్నారు, I have known Earl to be a real servant of God. His name is Earl. ఎర్ల్ అనేటువంటి ఒక నిజమైనటువంటి క్రీస్తు సేవకుడు నాకు I తెలుసు. will never forget one act. అతని జీవితంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని నేను ఎన్నడూ మర్చిపోను. Many has been, but ఆయన జీవితంలో చాలా కార్యాలు జరిగినాయిలే గాని one act with Earl. కానీ ఎర్ల్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను నేను మీకు గుర్తు I remember చేస్తాను. one night. నాకు గుర్తుంది, ఒక రాత్రి There they called him when I was in Dallas, Texas. నేను డెల్లాస్ లో ఉన్నప్పుడు వారు నన్ను పిలిచారు. His baby was. ఈ ఎర్ల్ అనేటువంటి సోదరుడి యొక్క కుమారుడు Now the power said, ప్రవక్త అంటున్నాడు, his baby was lying, dying, and they thought it was already dead. ఎర్ల్ అనేటువంటి సోదరుడి కలిగి ఉన్నటువంటి బిడ్డ చావనై ఉన్నాడు. It was not breathing no more. ఇక ఊపిరి తీసుకోవట్లేదు, చచ్చిపోయాడు ఆ బిడ్డ. And Earl made his way around to my room as a daddy. అప్పుడు ఆ ఎర్ల సోదరుడు ఏం చేశాడంటే నేరుగా ప్రవక్త గదిలోకి వచ్చాడు. And bending shoulders stooped down before me. వాలిపోయినటువంటి భుజాలతో వచ్చాడు. As I was in bed. ప్రవక్త పరుపు మీద పడుకొని ఉన్నాడు. And he put his arms around me and said, ఎప్పుడైతే ఎర్రలు వచ్చాడో ఆయన దిగ్గున లేచాడు, వెంటనే ఆ ప్రవక్తను కౌగిలించుకున్నాడు. brother, చెప్తున్నాడు ఎర్రలు అనేటువంటి సోదరుడు, I believe you are God's prophet. సహోదరుడా బ్రహ్నాం, నీవు దేవుని యొక్క ప్రవక్తవని నేను నమ్ముతున్నా. I always believed that. నేను ప్రతి సమయాలలో నువ్వు దైవ ప్రవక్త అన్న సంగతి నేను నమ్మాను. If you will just say the word, though my baby is dead, it shall live. నా బిడ్డ చనిపోయాడు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే ఆ బిడ్డ చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు. And his baby came to life, is living. ఎప్పుడైతే బ్రహ్నం గారు ఒక మాట పలికాడో ఆ శిశువు లేచి జీవించాడు. Speak the word. కేవలం మాట మాత్రం పలుకు. The seals are open. ముద్రలు తెరవబడ్డాయి. The third pull is here. మూడవ ఈడుపు ఇక్కడ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The father must say, అక్కడ తండ్రి ఇలా చెప్పాలి, I have a child. నేను ఒక కుమారుణ్ణి కలిగి I ఉన్నాను, am proud of my నేను child. అతన్ని బట్టి గర్విస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. The Roman centurion said ఆ రోమ్ శతాధిపతి అంటున్నాడు to Jesus, యేసు వారితో, speak the word. కేవలం మాట పలుకు. Now God said ఇప్పుడు దేవుడు to చెప్తున్నాడు, you and me, మీకు నాకు speak the word. మాట పలుకు. Understand now? అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. Roman centurion said రోమ్ శతాధిపతి to చెప్తున్నాడు యేసు Jesus, వారితో, you speak the word. నువ్వు మాట మాత్రం పలుకయ్యా. But here now, కానీ ఇక్కడ God says, దేవుడు అంటున్నాడు, you speak the word. మీరు పలకండి ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. What a marvelous thing, brother. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి సోదరుడా. హల్లెలూయా. హల్లెలూయా. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. God bless you, brother. God bless you. ఇంతవరకు చాలా ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ నా వందనాలండి. చాలా సంతోషం. ఎంతో ప్రయాసపడి చక్కని వర్తమానం మన కొరకు తెచ్చారు మోయిస్ దయాన్ గారికి, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలియజేసినటువంటి చేసినటువంటి బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేనేం మాట్లాడినండి, మరి అద్భుతమైనటువంటి వర్తమానం అని విన్నాం. అందరూ ప్రార్థించండి. ఏది సత్యమో ఏ విధంగా నడవాలో పరిశుద్ధాత్మ అంట మాట్లాడతాడు. ఆయన మోగవాడు కాదండి. మనం ఎన్నో మాటలు చెప్పి నమ్మించేది కాదు ఇది. కాబట్టి తప్పకుండా ప్రార్థన, ప్రభువా మీటింగ్ ఎందుకు జరిగాయి,
ఎందుకొరకు జరిగి, అది నా కొరకేనా, అది సత్యమా, లేకపోతే ఏంటి, దానివల్ల నాకేమైనా మేలుందా అని ప్రార్థించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడినవ్వండి. దేవుడు మీతో మాట్లాడినవ్వండి. ఏ మనిషికి శోధం వినొద్దండి. దేవుడు మీతో మాట్లాడినవ్వండి. దేవుడిని అడగండి, దేవుడు మాట్లాడతాడు. ఆయన విగ్రహం కాదండి, సజీవుడవు సర్వశక్తివంతుడికి దేవుడు అయినాడు. హల్లెలూయా. అతను చెప్పబడింది దేవునికి, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందులో చిన్నట్లయితే చివరిగా పాట పాడుకుని ముగించుకుందాం. పృథు వచ్చి పాట పడతాడు. పాట అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. మరి చివరి ప్రార్థన మరి దైవజనులు మళ్ళీ మోజెస్ గారే ప్రార్థన చేసి మనందరిని కూడా ప్రభు నామంలో దీవిస్తారు. అప్పుడు మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరిచిన, నన్ను స్థిరపరిచిన వాక్యమా అని పాట పాడుకుందామండి. వాక్యమా 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 వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా 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 వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా. వాక్యమా, ఇచికియను బ్రతికించిన జీవము కల వాక్యమా, చెక్కియను రక్షించిన ప్రేమ గల వాక్యమా, ఇచికియను బ్రతికించిన జీవము కల వాక్యమా, రక్షించిన బ్రతికించిన, రక్షించిన బ్రతికించిన నీకు సాధ్యమే వాక్యమా 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 వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా.
తప్పించిన వాక్యమా సింహపు బోనులో దానియేలును కాపాడిన వాక్యమా సరసాలలో పౌరశీలను తప్పించిన వాక్యమా సింహపు బోనులో దానియేలును కాపాడిన వాక్యమా పించిన కాపాడిన పించిన కాపాడిన నీకు సాధ్యమే వాక్యమా 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 నన్ను వెలిగించిన వాక్యమా నన్ను బ్రతికించిన వాక్యమా నన్ను వెలిగించిన వాక్యమా నన్ను బ్రతికించిన వాక్యమా సమరయ స్త్రీని క్షమించిన ప్రేమ గల వాక్యమా లాజరును బ్రతికించిన జీవము గల వాక్యమా సమరయ స్త్రీని క్షమించిన ప్రేమ గల వాక్యమా లాజరును బ్రతికించిన జీవము గల వాక్యమా క్షమించిన బ్రతికించిన క్షమించిన బ్రతికించిన నీకు సాధ్యమే వాక్యమా 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 నన్ను వెలిగించిన వాక్యమా నన్ను బ్రతికించిన వాక్యమా నన్ను వెలిగించిన వాక్యమా నన్ను బ్రతికించిన వాక్యమా నన్ను బలపరచిన నన్ను స్థిరపరచిన నన్ను బలపరచిన నన్ను స్థిరపరచిన వాక్యమా 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 హల్లెలూయా హల్లెలూయా దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో
సహోదరులు మోజెస్ దయానంద్ గారి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని మనం సెలవు తీసుకుందాం. మరి బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. తెలుగులో తర్జుమా బ్రదర్ స్వీకర్ చేస్తారు. Let's pray. ప్రార్థించుకుందాం. Our gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we thank the Lord for everything that you have done. ప్రభువా, నువ్వు ఇప్పటి వరకు చేసిన సమస్తాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. We saw the leadership of the Holy Spirit in the four meetings. ప్రభువా, ఈ జరిగినటువంటి 4 కూటములలో పరిశుద్ధాత్మ యొక్క కదిలింపును మేము చూసాము. Preach the word of God. అలాగనే నాయన పరిశుద్ధాత్ముడు మాకు వాక్యమును బోధించి ఉన్నాడు. Preached by the prophet of God. మరి దైవ ప్రవక్త చెప్పినటువంటి మాటలు కూడా మీరు బోధించారు. And we believe that the word, preaching of the word touched each and every person. ప్రభువా, మేమైతే నమ్ముతున్నాము బోధించబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయాన్ని తాకింది అని. We believe that anybody has doubt has been cleared. ప్రభువా, మేము నమ్ముతున్నాము ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయని మేము నమ్ముతున్నాం. Because thou art the Almighty God. ఎందుకంటే నువ్వు సర్వశక్తి గల దేవుడవు. You are concerned about thy people. ప్రభువా, నీ పిల్లల పట్ల నువ్వు శ్రద్ధ కలిగిన వాడవు. So we thank you for everything. అందు నిమిత్తం మీరు చేసిన దాన్ని అన్నిటిని బట్టి మీకు For all కృతజ్ఞతలు. the arrangements. ప్రభువా, ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని ఏర్పాట్లను బట్టి, Meeting all the needs. ప్రభువా, అన్ని అవసరతలను సమకూర్చినందుకు మీకు For all the కృతజ్ఞతలు. protection. మీరు కలిగించిన భద్రతకై, All the guidance. మీరు ఇచ్చినటువంటి దిశానిర్దేశానికై, For everything, Lord. ప్రతి విషయంలో We thank thee and glorify thee. ప్రభువా, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. As Brother Karuna is standing here, Lord. మరి for the word of కరుణాకర్ గారు వాక్య సంబంధిగా ఇక్కడ నిలబడుతుండగా, God. May the Almighty God to bless him ప్రభువా, సర్వశక్తి గల దేవా, నేను ప్రార్థిస్తున్నాను, వారిని దీవించండి. and family and all the వారి church కుటుంబాన్ని, వారి సంఘస్థులను దీవించండి. members. Those brothers and sisters who అలాగనే come from నాయన, outside also. మరి బయట సంఘాల నుంచి వచ్చిన వారిని కూడా మీరు Pray దీవించండి. the Almighty God to bless them all. ప్రభువా, వారందరిని కూడా దీవించమనేది నా ప్రార్థన. As the coming is very near, ప్రభువా, మీ యొక్క రాకడ సమీపంగా ఉంది let కాబట్టి each and every one of us had an individual walk with thee. Lord. ప్రభువా, మరి మేమందరం కూడా వ్యక్తిగతంగా మీతో నడవాలి. We glorify thee and honor thee ప్రభువా, మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, and exalt thee. అలాగనే మిమ్మల్ని నాయన ప్రభువా పొగుడుతూ, In Jesus Christ's mighty name I pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ఆమేన్.